ताकि अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा अन्वितं तं रघुनाथान्वितं सजीवं अद्वैतं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। इष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महायाय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरद्विषे नमः। नमः भाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। करोति वाचलं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यीश्वरं पवित्रो पवित्रो वा सर्वास्तगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः
శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. సెవెంత్ చాప్టర్, రైట్? సెవెంత్ చాప్టర్ లో ఫస్ట్ 12 శ్లోకాస్ చూసాం, రైట్? సో రైట్, 12 దాకా చూసాం కదమ్మా. సో త్రిగుణ తత్వం గురించి భగవంతుడు ఇంట్రడ్యూస్ చేశాడు. ఇది కూడా ఈ శ్లోకం చూసాం కదమ్మా. అవును ప్రభుజీ. ప్రకృతి త్రిగుణములన్నీ నాయందున్నను, నేను వాటికి లోబడి ఉన్నను. సత్వగుణంతో కూడినట్టిని, రజోగుణంతో కూడినట్టి లేదా తమో గుణంతో కూడినట్టు నా శక్తి నుండి ఉద్భవించినవని నీవు ఎరుగుము. ఒక విధముగా నేనే సర్వమును అయిన స్వాతంత్రుడును. ప్రకృతి త్రిగుణములు నాయందున్న, నేను వాటికి లోబడి ఉండను. ఇక్కడ దాకా చూసాము. సో నెక్స్ట్ శ్లోకాలు ఈ సెక్షన్ 13 నుంచి 19 భగవంతుడిని ఎట్లా శరణాగతి పొందాలి, భగవంతుడిని ఎటువంటి వ్యక్తులు అంగీకరిస్తున్నారు, ఎటువంటి వ్యక్తులు తిరస్కరిస్తున్నారు అన్నది చూస్తాము ఈ శ్లోకాల్లోని. సో ఇక్కడ 7.13 శ్లోకం. త్రిభుర్గుణ మామైర్భవై ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. సో సమస్త ఈ చాప్టర్, సారీ ఎవరెవరు మీట్లో జస్ట్ గోయింగ్ టు పుట్ పీపుల్ అనుకుంటా. సో ఈ సెక్షన్ లోని మనము ఏం చూసాము, భగవంతుడు తన ఆధ్యాత్మిక శక్తి గురించి మాట్లాడారు, తన న్యూన శక్తి గురించి మాట్లాడారు. సుపీరియర్ ఎనర్జీ, ఇన్ఫీరియర్ ఎనర్జీ, ఈ రెండింటి మధ్య తటస్థ శక్తి అని ఉంటుంది, ఇంటర్మీడియట్ ఎనర్జీ. మనిషి ఈ ఇంటర్మీడియట్ ఎనర్జీకి సంబంధించిన వాడు. అంటే అటైనా వెళ్ళగలుగుతాడు, ఇటైనా వెళ్ళగలుగుతాడు. ఆ స్వేచ్ఛతో మనిషి ఉంటాడు. అయితే ఈ ఈ వ్యక్తి ఎటు వెళతాడు అన్నది, ఆయన ఏ గుణంలో ఉన్నాడు అన్నది కొంతవరకు ఉపయోగపడుతుంది. సో గుణం గురించి ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. త్రిగుణతత్వం వలన మనిషి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడయ్యా. సత్వగుణంలో ఉన్న వ్యక్తి ఒకలాగా ఉంటాడు, రజోగుణంలో ఉన్న వ్యక్తి ఒకలా ఉంటాడు, తమో గుణంలో ఉన్న వ్యక్తి ఒకేలా ఉంటాడు. సో ఇక్కడికి వచ్చేసరికి 7.13 వచ్చేసరికి ఈ గుణాల గురించి చెబుతూ, సమస్త విశ్వము సత్వ రజో తమస్సులు అను త్రిగుణములచే మోహింపబడినదై ఈ గుణములకు అతీతుడును మరియు అవ్యుడును నన్ను ఎరుగుజాలకున్నది. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ప్రపంచము ఈ 3 గుణాలలో ఉన్నదయ్యా. ఏమిటా 3 గుణాలు? సత్వగుణము, రజోగుణము, తమో గుణంలో ఉన్నది. మనిషి ఈ 3 గుణాలతో మోహింపబడి దీనికి అతీతుడుగా ఉన్న నన్ను తెలుసుకోలేకపోతున్నది. ఇక్కడ ఈయన తమో గుణంలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడట్లేదు, 3 గుణాల్లో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు. సత్వగుణంలో ఉన్న వ్యక్తి కూడా ఆ గుణముతో మోహం పెంచింది, ఈ గుణాలకు అతీతంగా ఉన్న వ్యక్తిని చూడలేకపోతున్నది. సో మనం ఆ గుణంలోని ఎంత ఎక్కువ ఎంబడైపోయి ఉంటున్నాము అంటే, తమో గుణం అయితే తమో గుణం, సత్వగుణం అయితే సత్వగుణం, రజోగుణం అయితే రజోగుణం, ఏదో ఒక గుణంలోని ఉండిపోయి ఈ గుణానికి అతీతంగా ఉన్న వ్యక్తిని చూడలేకపోతున్నాము. చాలా మంది మనం అనుకుంటుంటాము, సత్వగుణం అయితే మంచిదండి, రజోగుణం కంటాను, తమో గుణం కంటాను అని. కానీ సత్వగుణంలో ఉండిపోయిన వ్యక్తి కూడా భగవంతుని చూడలేకపోతున్నాడు అని చెప్తున్నాడు భగవంతుడు. ఈ గుణాలకు అతీతంగా ఉన్న వ్యక్తిని నన్ను చూడలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, తమో గుణంలో ఉన్న వ్యక్తి ఎక్కడ మెంటల్ సెక్యూరిటీ ఉంటుంది అంటే, లెట్స్ బి హ్యాపీ, మెరీ, డూ ఏ పార్టీ. ఏదైనా ప్రాబ్లం వస్తే తమో గుణంలో ఉన్న వ్యక్తి ఆ ప్రాబ్లం ఓవర్కమ్ అవడానికి he doesn't know how to, he'll just take shelter in some liquor. ఓ పెగ్గేస్తే అన్ని మర్చిపోతాం. సో అలా ఉంటుంది తమో గుణ లక్షణం బేసికల్గా. రజోగుణ వ్యక్తి ఏం చేస్తుంటాడు, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే అక్కడ లోన్ తీసుకుంటే అయిపోతుంది, లేదా ఇక్కడ ఈ పని చేస్తే అయిపోతుంది. సో he'll look for hard work, get money to solve the problems. సత్వగుణంలో ఉన్న వ్యక్తి ఈజ్ లాట్ మోర్ లాజికల్.
లాజికల్ గా ఆలోచిస్తుంటాడు అనమాట. ఇది ప్రాబ్లం, దీనికి రూట్ కాజ్ ఇది కాబట్టి ఇది సాల్వ్ అవ్వాలి, దీనికి రూట్ కాజ్ ఇది కాబట్టి ఇక్కడ నేను ఫిక్స్ చేసుకోవాలి. సో సత్వగుణ వ్యక్తి మోర్ జ్ఞానం మీద ఆధారపడి ఉంటాడు, రజోగుణ వ్యక్తి మోర్ రిసోర్సెస్ మీద ఆధారపడి ఉంటాడు, తమో గుణం వ్యక్తి ప్రాబ్లం మర్చిపోవడం మీద ఆధారపడి ఉంటాడు. కానీ ఈ మూడు గుణాలకి అతీతంగా ఉండే భగవంతుని ఈ మూడు గుణాలు కూడా శరణ పొందాలి అన్న ఆలోచన రాదు బేసిక్. ఓకే, సో దీని భాష్యం చూద్దాం. భగవంతుడు ఇక్కడ రెండు విషయాలు చెప్పుకొస్తున్నారు బేసికల్గా. ఒకటి ఈ గుణ లక్షణము, రెండు ఈ గుణాలకు అతీతంగా ఉండే శక్తి తత్వం గురించి కూడా చెప్పుకొస్తున్నారు. ఆయన ఈ గుణాలకు అతీతంగా ఉండే పర్సనాలిటీని అయితే నన్ను ఈ గుణంలో ఉండిపోవడం వలన మర్చిపోతున్నారయ్యా. సమస్త జగత్తు భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములచే మోహింపజేయబడినది. అట్టి త్రిగుణములచే మోహమునకు గురైన వారు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక ప్రకృతికి అతీతుడు అని ఎరిగిజాలడు. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ గా భౌతిక ప్రపంచంతోనే సంబంధం ఈ మూడు గుణాలు ఉన్న వాళ్ళకి కూడా. అందులో ఒకడు మంచివాడిగా ఉన్నాడు, ఒకడు కష్టపడేవాడిగా ఉన్నాడు, ఒకడు కష్టాన్ని మర్చిపోవడానికి మార్గం వెతుక్కునేవాడిగా ఉంటున్నాడు. తప్పితే దీనికి అతీతంగా ఉండే వ్యక్తిని గురించి మాత్రం ఆలోచించట్లేదు. భౌతిక ప్రకృతి ప్రభావనకు లోపడి ఉన్నట్టి ప్రతి ఒక్క ప్రాణి ఒక ప్రత్యేక దేహమును, ఒక ప్రత్యేక మనస్తత్వమును, దానికి అనుగుణమైన జీవ శాస్త్రోచితములైన కర్మలను కలిగి ఉండును. ఈ త్రిగుణములను అనుసరించి కర్మలయందు చరించు మానవులు 4 రకాలుగా ఉందరు. సత్వగుణమునందు సంపూర్ణముగా నిలిచి వారు బ్రాహ్మణులు, రజోగుణమునందు సంపూర్ణముగా నిలిచి వారు క్షత్రియులు, రజస్తమో గుణముల రెండింటి నందు వారు వైశ్యులు, కేవలము తమో గుణములందు వారు శూద్రులు. శూద్రుల కంటేను తక్కువైన వారు జంతువులు లేక పశుప్రాయ జీవులు అని పిలువబడు. ఏది ఏమైనను ఈ ఉపాధులన్నీ శాశ్వతములు కాదు. నేను బ్రాహ్మణుడైనను, క్షత్రియుడనైనను, వైశ్యుడనైనను, శూద్రుడనైనను లేక మరేదైనను ఈ జీవితం తాత్కాలికమైన. ఈ జీవితము తాత్కాలికమైనను దీని తర్వాత మనకు ఏ జన్మ లభించునో ఎరుగము. మాయాశక్తి ప్రభావమున దేహాత్మ బుద్ధికి లోబడి మనలను నేను భారతీయుడనని, అమెరికా దేశస్థుడని, బ్రాహ్మణుడని, హిందువుడని, మహమ్మదీయుడని అన్ని రకాలుగా భావించు. ఈ విధముగా భౌతిక ప్రకృతి త్రిగుణములతో బంధింపబడిన మనము ఆ గుణములన్నింటి వెనుక ఉన్నట్టు దేవాది దేవుని విస్మరిద్దాం. కనుకనే త్రిగుణములచే మోహితులైన ప్రాణులు ఈ భౌతిక నేపథ్యం వెనుక ఉన్నది తానే ననుచు ఎరుగు లేకుండా అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. మనం ఈ త్రిగుణతత్వానికి ఎంత ఎక్కువ లోబడి ఉంటాము అంటే దీని వెనుకున్న వ్యక్తి గురించి మర్చిపోతున్నాం. ఆ వెనుకున్న వ్యక్తి గురించి ఆలోచించట్లేదు. మనం దీనిని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనే బాధ దీంట్లోనే ఉంటున్నాం తప్పితే దీని వెనుకున్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతుంది, క్వశ్చన్ పేపర్లు ఎలాగ ఆన్సర్ చేయాలి అని ఆలోచిస్తున్నాం. కానీ దీని వెనకాతలో టెక్స్ట్ బుక్ ఉందని, టీచర్ పాఠం చెప్పాడని, ఆ పాఠం వింటే మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోగలం అన్న విషయాన్ని వదిలేస్తున్నాం. క్లాసులు అటెండ్ అవ్వకుండా ఏడాదంతా గడిపేసి పరీక్షల ముందు ఆ క్వశ్చన్ పాత పేపర్లు తీసుకుని ఎలాగా నా తల కిందలు పడుతుంటారు. కానీ దానికి ఈ సబ్జెక్ట్ చెప్పేవాడు ఒకడు ఉన్నాడు, మనం ఆ టీచర్ మాట వినే పాఠం వినుంటే ప్రాబ్లం ఉండదు అన్న విషయాన్ని మనం పక్కన పెట్టేస్తున్నాం. అట్లాంటి పరిస్థితి మాట. త్రిగుణతత్వంలో ఉండిపోతూ త్రిగుణతత్వంలో మన తత్వానికి సరిపడు శరీరం ఉంది, మన తత్వానికి సరిపడు భౌతిక కర్మలు ఉన్నాయి. సో ఆ కర్మలు ఆ శరీరంకి అనుకూలంగా ఉండే అవకాశంగా ఉండే విషయాలతోని నిండిపోతూ అరే దీని వెనక ఎవడున్నాడు, ఎందుకు మనకి ఈ పరిస్థితి వచ్చినది అన్న మాట ఆలోచించకుండాను మనకున్న తత్వం ప్రకారము ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికో మర్చిపోవడానికో ప్రయత్నిస్తున్నాం తప్పితే భగవంతుడు ఉన్నాడు, దీనికి మూల కారణం ఒకటి ఉంది, ద మేకర్ ఆఫ్ దిస్ త్రిగుణతత్వానికి ఒకడు ఉన్నాడు, ఆ మేకర్ సంగతి మనం మర్చిపోతున్నాము అని కృష్ణుడు చెప్తున్నాడు. మానవులు, దేవతలు, జంతువులు వంటి అనేక రకముల జీవులు కలవు. వీరందరూ భౌతిక ప్రకృతి ప్రభావం చే నిర్గుణుడైన భగవాను విస్మరించి ఉన్నారు. రజస్తమో గుణములు ఉన్న వారే కాకుండా సత్వగుణం వారు కూడా పరతత్వము నిరాకార బ్రహ్మభావమును అధిగమించి పోజాలు. సౌందర్యము, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, కీర్తి, వైరాగ్యమును సంపూర్ణముగా కలిగిన శ్రీకృష్ణ భగవానుని దివ్య రూపము చే వారు భ్రాంతి పొందుతారు.
శ్రీకృష్ణ భగవాన్ అవగాహన చేసుకున్నట్టు సత్వగుణం ఉన్నందు వారికి కూడా సాధ్యము కాదన్నచో రజో తమో గుణం ఉన్నందు వారికి ఎట్టి ఆశ మిగిలి ఉండగలదు. కానీ కృష్ణ చైతన్యము ఈ త్రిగుణములకు అతీతమైనట్టు దాని యందు అయినట్టు వారు నిజముగా ముక్త పురుషులవుతారు. సో మన సమస్యలకి త్రిగుణ తత్వాన్ని దాటి త్రిగుణ తత్వంకి అధిపతి మాయాదేవి. మాయ మన నెక్స్ట్ శ్లోకంలో మనం మాయ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. సో ఈ త్రిగుణ తత్వము మాయ తాలూకా 3 లక్షణాల ద్వారా మనల్ని ఆడిస్తూ ఉంటుంది. రజోగుణంలోని, తమో గుణంలోని, సత్వగుణంలోని ఆడిస్తూ. సో లైక్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ ఎగ్జాంపుల్. సో ఎగ్జామ్ కి ఏడాదంతా చదువుకోకుండా ఎగ్జామ్ టైంలోని తీస్తున్నప్పుడు మనుషులు 3 రకాలుగా మళ్ళీ చేసుకుంటుంటారు. ఏం చేస్తారు? అప్పటికప్పుడు కూర్చుని కష్టపడి రాయడం మొదలు మీద రకరకాలవన్నీ సాల్వ్ చేయడం. ఒక రకం ఏం చేస్తారు? బాగా చదువుకున్నవాడు ఇంటికి వెళ్ళి వాడితో కాసేపు టైం సేవన్ చేస్తే మనకి 4 గడి చెప్తాడేమో. అది సత్వగుణంలో ఉండేవాడు లక్షణం. రజోగుణంలో ఉండేవాడు లక్షణం వాడంతటా వాడు కష్టపడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తమో గుణంలో ఉండే లక్షణం ఇప్పుడు అయ్యే పని కాదులే, నెక్స్ట్ టైం రాసుకుందాంలే అనుకుంటాడు. సో సో అదే విధముగా ఈ 3 గుణాలలో ఉన్న వ్యక్తి దీనికి అతీతంగా ఉండే భగవంతుడిని మనం ప్రార్థించాలి, ఆయన శరణ పొందగలగాలి అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాడు. సో ఒక సత్వగుణంలో ఉన్నవాడికే ఇది కష్టమైతే, ఎంతో కొంత లాజికల్ గా ఆలోచించేవాడికే ఇది కష్టమైతే, రజోగుణంలో ఉన్నవాడికి తమో గుణంలో ఉన్నవాడికి ఇది చాలా కష్టమైన పని. భగవంతుని తాలూకా స్థితిని, భగవంతుని తాలూకా ఉనికిని కనుక్కోవడం చాలా కష్టము అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. మరి ఈ గుణాలను దాటాలంటే ఎట్లాగయ్యా, ఈ గుణాలను ఎట్లా దాటాలో నెక్స్ట్ శ్లోకంలో మనకి భగవంతుడు చెప్తున్నారు. ఇది మళ్ళీ పాపులర్ శ్లోకం. ఎవరు చదువుతారమ్మా? దైవీ హేష్య గుణమా. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతా ప్రభుజీ. చదవండి. గీతా జయంతికి జై, శ్రీమద్ భగవద్గీత కి జై. 14వ శ్లోకము. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ప్రకృతి త్రిగుణాలను కూడినట్టి నా ఈ దివ్యశక్తి దాట శక్యము కానిది, కానీ నాకు శరణాగతులైన వారు దీనిని సులభంగా దాటగలుగుతారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణాలతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది, కానీ నన్ను శరణ పొందిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు. ఇక్కడ భగవంతుడు ఈ 3 త్రిగుణ తత్వంతో కలిపి మనల్ని భ్రమపరుస్తున్న దానిని మాయ అన్నారు. మామూలు మాయ అనలేదు, దైవీ మాయ అన్నారు. ఇది నా మాయ, ఆసక్తిలోంచి వస్తున్న మాయా. మరి ఏం చేస్తుందయ్యా? ఇది ఏం చేస్తుంది? ఇది మనల్ని ఏదో ఒక గుణములో ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏదో ఒక గుణంలోకి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎప్పటిదాకా అట్లా ఏదో గుణంలోకి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మామేవయే ప్రపద్యంతే. ఎప్పుడు వరకు అంటే నన్ను శరణ పొందేంత వరకు. ఎప్పుడైతే నన్ను శరణ పొందుతావో భయామేతం తరంతితే, దీనిని దాటడం చాలా సులభము. అంతవరకు కూడా శరణ పొందిన వారు దీనిని సులభముగా దాటగలుగుతారు. ఏడాదంతా చదువుకున్నవాడు పరీక్ష ఈజీగా పాస్ అవుతాడు. రైట్. మరి ఇది కృష్ణ చైతన్యంలో ఉండి, కృష్ణ కాన్షియస్నెస్ లో ఉంటే, భగవద్ భక్తి భావనలో ఉంటే మాయ నుంచి దూరం అవుతాము. ఈ మాయ కూడా భగవంతుడి శక్తి అంటున్నారు. మరి ఈ మాయను భగవంతుడు ఎందుకండి క్రియేట్ చేయడము? మనకు అడ్డంగా పెట్టడానికి, మనకి భగవంతుడికి. చాలా మందికి వస్తూ ఉంటుంది ఈ క్వశ్చన్. అవునా కాదా? వస్తుందా? మరి ఈ మాయ కూడా భగవంతుని సృష్టి అంటున్నారు. మరి భగవంతుని సృష్టి లేకపోతే, ఈ మాయ అనేది భగవంతుడు పెట్టకపోతే మనం చక్కగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం కదా. ప్రాబ్లం ఏముంది? సో ఈరంతా చదువుకున్న తర్వాత ఎగ్జామ్ పెట్టకపోతే పాస్ అయిపోవచ్చు కదా. బేసికల్ గా టీచరే పెడుతుంది పరీక్ష. ఎందుకు పెడుతుంది? మీరు చదువుకున్నారా లేదో చూడడానికి. మరి టీచర్ ఉద్దేశం ఏంటి? మీరు పరీక్ష పాస్ అవ్వడం టీచర్ ఉద్దేశం. టీచర్ ఉద్దేశం పరీక్ష పాస్ అవ్వాలి కాబట్టి మరి పరీక్ష పెట్టకపోతే పాస్ అయిపోయినట్టే కదా. అది కాదు కదా టీచర్ ఉద్దేశం. మీరు చదువుకొని పాస్ అవ్వగలగాలి. సో భగవంతుని ఆశ కూడా ఇదే. బేసికల్ మీ అంతటి మీరు వచ్చి పాస్ అవ్వాలి. బేసికల్ ఇట్స్ లైక్ దిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒకటే కరెక్ట్, మిగతా 3 తప్పు.
సత్వగుణం తప్పు, రజోగుణం తప్పు, త్రిగుణ తత్వం తప్పు, నాలుగోది ఒకటి మనకి కరెక్ట్ ఆన్సర్. ఈ మూడు మాయాదేవి పెడుతుంది. టీచర్ అలాగే పెడుతుంది కదా, నాలుగు నాలుగు మల్టిపుల్ చాయిస్ ఇచ్చి అందులో ఒకటే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. మరి టీచర్ మీరు పరీక్ష పాస్ అవ్వాలి అని ఉద్దేశం ఉంటే 4 కరెక్ట్ ఆన్సర్లు పెట్టియచ్చు కదా. మరి అలా ఎందుకు పెట్టట్లేదు? మీకు మీ అంతట మనంతట మనము ఎంతవరకు పరీక్ష పాస్ అవ్వాలి అన్న ఆతృత చూపెడుతున్నాము. దాన్ని బట్టి మన ప్రిపరేషన్ ఆధారపడి ఉంటుంది. మన ప్రిపరేషన్ అంటే ఏంటి? ఆ టీచర్ చెప్పిన పాఠం చదువుకుని ఉంటాము. ఎప్పుడైతే ఆ టీచర్ చెప్పిన పాఠం చదువుకుంటామో పరీక్ష పాస్ అవ్వడం ఈజీ అవుతుంది. భగవంతుడు అదే మాట చెప్తున్నాడు ఇక్కడ. భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటసక్యము కానిది. ఒక ఎగ్జామినేషన్ పేపర్ లాంటిది. అది నేనిచ్చిన పేపరే, కానీ అది చాలా కష్టము దాటడము. ఎప్పుడు సులభం అవుతుంది అయ్యా అంటే, నన్ను శరణ పొందినప్పుడు, నేను చెప్పిన మాట విన్నప్పుడు అది సులభంగా దాటగలవు. నేను చెప్పిన పాఠాలు మీరు వింటుంటే సులభంగా ఈ పరీక్ష పాస్ అవుతారు. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుని టీచర్ పరీక్ష పెడుతున్నప్పుడు మనం టీచర్ వంక ఎన్నిసార్లు చూసినా సరే దాని సమాధానం దొరకదు. ఎందుకంటే దానికి కావాల్సిన సమాధానాలు మనం ఈరంతా చదువుకుని ఉండాలి. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్ టైమ్స్. బేసిక్లీ ఆ చివరి నిమిషంలోని అరే ఆ రోజు పాఠం అలా ఆ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత అనిపిస్తుంది అన్నమాట, అరే ఆ రోజు నేను క్లాస్ మిస్ అయ్యాను కదా. నేను మరి చదువుకోవడానికి టైం ఉండింది కదా, చదవలేదు. ఆ నిమిషం అప్పుడు అరే చదువుకుని ఉంటే బాగుంటుంది, కానీ ఎంత కష్టపడినా సరే ఆన్సర్ గుర్తుకు రాదు. అలాగే చివరి నిమిషంలో ఎంత కష్టపడినా భగవంతుడు గుర్తుకు రావాలి అంటే ఈ మాయని ప్రతి నిమిషము దాటుతూ ఉండాలి. ఈ మాయని ప్రతి నిమిషము దాటడం అంటే ఎప్పుడైతే మనము ఆ కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుందో క్వశ్చన్ పేపర్ లోని, మిగతా 3 ఆన్సర్లతో మనకు సంబంధం లేదు. ఎప్పుడైతే మనకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుందో మిగతా 3 ఆన్సర్స్తో సంబంధం ఎట్లాగైతే ఉండదో, ఎప్పుడైతే మనం భగవంతుని తాలూకా శరణాలను పొందుతామో, ఆయన శరణం పొందుతామో, ఆయన చరణాలని పట్టుకుని వదలకుండా నిలబడగలుగుతామో, అది స్వచ్ఛందంగా మనకున్న స్వేచ్ఛతోని, మనకున్న ఫ్రీ విల్తోని ఆ పని చేయగలిగితే సులభంగా దాటగలుగుతావు, ఈజీగా పరీక్ష పాస్ అవుతావు అని భగవంతుడు చెప్తున్నాడు. అందుకే ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం. భౌతిక ప్రకృతికి సంబంధించిన దైవీహేష్య గుణమాయి మమ మాయా దురత్యయ. ఇది దైవీ మాయ. ఈ గుణాలతో కూడి ఉన్న ఈ మాయాశక్తి నా శక్తే, నా ఆధీనంలోనే పనిచేస్తున్నది. కానీ దీనిని దాటడం చాలా కష్టమైనది. ఎందుకంటే ఇది ప్రతి నిమిషము నీకు టెస్ట్ పెడుతుంది. ఏం టెస్ట్ పెడుతుందయ్యా అంటే, నువ్వు చదువుకుంటున్నావా లేదా, భక్తి మార్గంలో జీవితాన్ని వెళబుచ్చుకుంటున్నావా లేదా. కానీ నన్ను శరణ పొందిన వారు దీనిని సులభంగా పాస్ అవుతారు, దాటగలుగుతారు. రైట్? దీని క్వశ్చన్స్ హియర్. సరే, భాష్యం చదువుకుందాము. కొంచెం పెద్ద భాష్యాలు ఉన్నాయి, బట్ లెట్స్ గో. దేవాదిదేవుడైన శ్రీకృష్ణునికి అసంఖ్యాకములైన దివ్యశక్తులు ఉన్నాయి. జీవులన్నీ అతని శక్తులలో భాగమైన కారణముగా మాయ భౌతిక శక్తి సంపర్కముచే వారి ఆది అయిన ఉన్నత శక్తి కప్పబడి ఉండను. సో భగవంతుని తాలూకా ఉన్నత శక్తిని మన మాయతో కప్పబడి ఉండిపోతుంది. సో అంటే ఉన్నత శక్తి అంటే భగవంతుని ఉన్నత శక్తి ఎందుకు చూడలేకపోతున్నాము? సో వి ఆల్ నో ద టీచర్ ఇస్ ఎ గుడ్ టీచర్, షీ టీచెస్ వెల్, హీ టీచెస్ వెల్, బట్ వీఆర్ నాట్ అటెండింగ్ టు ద క్లాస్ బికాస్ సంథింగ్ ఎల్స్ ఈస్ టేకింగ్ ఓవర్. మనకి ఆ క్లాస్ అటెండ్ అవుదాము అన్న దాని మీద ధ్యాస కంటే వేరొక క్లాస్ ఎగ్గొట్టడానికి ఉండే ఇంట్రెస్ట్, క్లాస్ ఎగ్గొట్టడానికి ఉండే కారణాలు, బలమైన కారణాలు, క్లాస్ అటెండ్ అవ్వడానికి ఉన్న బలం కంటే మిగతా కారణాలు ఎక్కువ అవడం వల్ల వెళ్ళలేకపోతున్నాం. అంటే ఒకటి ఉన్నత శక్తికి, న్యూన శక్తికి, ఆధ్యాత్మిక శక్తికి, భౌతిక శక్తికి మధ్య ఉండే ఘర్షణ అనుకోండి, రకమైన ఘర్షణ అనుకోండి. ఆధ్యాత్మిక శక్తికి ఉన్న ఇంపార్టెన్స్ ని తెలుసుకోలేకపోవడం, భౌతిక శక్తితో ఉండే అట్రాక్షన్ కి అలవాటు పడిపోవడం వలన, భౌతిక శక్తితో ఉండే అట్రాక్షన్ కి అలవాటు పడిపోవడం వలన, కంఫర్ట్ జోన్, భౌతిక శక్తి ఆ అట్రాక్షన్ లో ఉండే కంఫర్ట్ జోన్ లో ఉండిపోవడం వలన మనము ఆయన తాలూకు ఉన్నత శక్తిని చూడలేకపోతున్నాం. ఈ విధముగా మాయాశక్తిచే కప్పడిపడినప్పుడు ఎవ్వరును దాని ప్రభావం నుంచి తప్పించుకొని జాలరు.
ఇదివరకే చెప్పబడినట్లు భౌతికములు మరియు ఆధ్యాత్మికమైన ప్రకృతులు రెండూ శ్రీకృష్ణ భగవాను నుండియే ఉత్పన్నమవుతున్నందున నిత్యములైనట్టు జీవులు భగవానుని నిత్యమైన ఉన్నత ప్రకృతికి చెందినవారు. కానీ న్యూనశక్తి అయిన ప్రకృతి సంపర్కము చే భౌతిక పదార్థ సంకల్పము చే వారి భ్రాంతి కూడా నిత్యమవుతున్నది. కనుకనే బద్ధజీవుడు నిత్య బద్ధుడు అని చెప్పబడుచున్నాడు. సో ఆ విధముగా మనం ఎప్పుడైతే భౌతిక శక్తికి అట్రాక్ట్ అవుతున్నామో మనము నిత్య బద్ధత్వాన్ని పొందుతున్నాము. ప్రతి నిమిషము కూడా ఇది బాగుంది కదా అన్న భావనలోకి వెళ్ళిపోతున్నాం. దట్స్ వాట్ ఏ డ్రంకర్ డస్. లిక్కర్ దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ప్రాబ్లం కనబడుతుంది, మళ్ళీ హీల్ గో బ్యాక్ టు ద బాడీ. సో ఒక ప్రాబ్లం డబ్బుతో సాధించేయడం అలవాటు పడిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఏం చేస్తాడో, ప్రాబ్లం రాగానే హీ నోస్ హౌ టు మేక్ మోర్ మనీ టు ఫిక్స్ ద ప్రాబ్లం. సో హీ విల్ గో ఆన్ ఇట్. సో లాజికల్ గా ఆలోచించేవాడు తెలిసి ఈ ప్రాబ్లం కి దిస్ ఇస్ ద రూట్ కాజ్ అనాలిసిస్ నేను చేసుకెళ్తే ప్రాబ్లం సాల్వ్ చేయగలను కాన్ఫిడెంట్ ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా అందులోనే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇట్లాగా ఈ భౌతిక ప్రకృతితో సంపర్కముతోని బద్ధత్వాన్ని పొందుతున్నాము. అతడు ఏ సమయమున ఈ భౌతిక ప్రకృతికి బద్ధుడైనాడనే చరిత్రని కనుగొనుట ఎవ్వరికీ సాధ్యము కాదు. తత్ఫలితముగా భౌతిక ప్రకృతి న్యూనశక్తి స్వరూపమే అయినను భౌతిక ప్రకృతి బంధము నుంచి జీవి విడివడుట మిక్కిలి కష్టము. ఎందుకనగా జీవుడు అధిగమింపలేనటువంటి భగవత్ సంకల్పం అనుసరించే భౌతిక ప్రకృతి వర్తించుచున్నది. సో మనము ఎప్పుడు ఈ స్థితిలోకి వచ్చాము, మనం ఎప్పుడు ఇటువంటి వాటితో షెల్టర్ తీసుకోవడం అలవాటు పడ్డాము అన్నది మనం ఆలోచించినా మనకు అర్థం కాదు. ఇది ఈనాడు జరిగినది కాదు, ఎన్నో జన్మల నుంచి మనకి ఇది జరుగుతున్నది. బద్ధత్వం అన్నది ఎప్పుడెప్పటి నుంచో జరుగుతున్నది. అందువలన దాని గురించి ఆలోచించి మనం టైం వేస్ట్ చేసుకోవడంలో ప్రయోజనం లేదు. జీవుడు అధిగమింపలేనట్టు భగవత్ సంకల్పం అనుసరించి భౌతిక ప్రకృతి వర్తిస్తున్నది. భౌతిక ప్రకృతి న్యూనమైనను శ్రీకృష్ణ భగవానునితో సంబంధమును కలిగి అతని సంకల్పం అనుసరించి వర్తించుచున్నందున దివ్య ప్రకృతిగా ఇక్కడ వర్ణింపబడినది. న్యూనమైన భగవానుని దివ్య సంకల్పము చే వర్తింపబడుచున్న భౌతిక ప్రకృతి విశ్వం యొక్క సృష్టి, స్థితి, లయములందు అత్యద్భుతముగా వర్తించుచుండను. ఈ భౌతిక శక్తి కూడా చాలా గొప్పగా ఉంది. అందుకే మనం అందులో ఉండే దానిని ఆ భావనలో ఉండిపోతున్నాం. మాయ అసత్యము లేదా తాత్కాలికమైనను దాని వెనుక దివ్య ఇంద్రజాలకుడైన దేవాది దేవుడు గలడు. అతడే మహేశ్వరుడు మరియు దివ్య నియామకుడు అని శ్వేతస్వరూపనిషత్తు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తుంది. గుణము అన్న దానికి మనకు అర్థము త్రాడు. బద్ధజీవుడు మాయాన త్రాళ్లతో గట్టిగా బంధింపబడి ఉండినని అవగతము చేసుకునేవారు. కాళ్ళు చేతులు కట్టబడిన వ్యక్తి తానంతట తాను బంధము నుంచి విడిపించుకొనజాలడు. బంధరహితుడైన మరొకటి అతనికి సహాయం చేయవలసినదే. సో మనల్ని ఎవరైనా తాడుతో బంధించేశారనుకోండి, మనంతటా మనం ఆ తాళ్ళుని తెంచుకుని బయటకు రావడం చాలా కష్టం. తాళ్లుతో బంధింపబడిన వ్యక్తి మరొకడు ఉండాలి. ఆయన వస్తే మనం ఈజీగా తాళ్ళను విడిపించుకోగలం. ఈ భౌతిక బంధం కూడా అటువంటిదే. బాబు ఇది కాదు నీ పద్ధతి, ఇది కాదు, నువ్వు ఇట్లా కాదు, నీది బయటకు పడడానికి అని ఆ తాళ్ళని విడగొట్టడానికి మరొక తాళ్ళతో బంధము పొందని వ్యక్తి ఇంకొకడు ఉండాలి. ఆ వ్యక్తే గురువు లేదా మరొక కృష్ణ భక్తుడు. సో బద్ధజీవుడు మాయాన త్రాళ్లతో గట్టిగా బంధింపుండినని అవగతము చేసుకుని వాళ్ళని కాళ్ళు చేతులు కట్టబడిన వ్యక్తి తానంతట తానుగా బంధము నుంచి విడిపించుకొనజాలడు. బంధరహితుడైన మరొకటి అతనికి సహాయం చేయవలని. బద్ధుడైన మరొకరికి సహాయం చేయజాలడు. అంటే ఒక కుర్చీలో ఒకటి కట్టేసి ఉంచారు, మరో కుర్చీలో ఇంకోటి కట్టేసి ఉంచారు, వాళ్ళంతటా వాళ్ళు బయటపడలేరు. కనుక రక్షించేవాడు బంధవిముక్తుడై ఉండవలని. కనుక కేవలము శ్రీకృష్ణ భగవానుడు లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుడు మాత్రమే బద్ధజీవునికి బంధ విముక్తిని కలిగింపగలడు. అట్టి దివ్య సహాయం లేనిదే ఎవ్వరును భౌతిక ప్రకృతి బంధముల నుంచి విముక్తిని పొందజాలరు. కృష్ణ చైతన్యము లేక భక్తియుక్త సేవ అన్నది మానవునికి అట్టి బంధము నుంచి విముక్తి పొందుటకు తోడ్పడగలదు. శ్రీ కృష్ణ భగవానుడు మాయకు ప్రభు ఒకటి చేత బద్ధజీవుని ముక్తిని చేయమని దాటశక్యము కాని అట్టి మాయను ఆజ్ఞాపించను. సహజముగా తన సంతానమైన జీవునిపై గల పితృ వాత్సల్యము
మరియు శరణాగతులైన జీవుల పట్ల గల అవ్యజ కృప చేతనే భగవానుడు అట్టి ముక్తిని కలిగింపమని ఆజ్ఞాపించును. సో భగవంతుడే ఇది మాయా శక్తికి ఇచ్చి మళ్ళీ అతనికి మన మీదన ప్రేమతోని, మన మీదన పిచ్చివాత్సల్యముతోని అటు మాయ నుంచి బయటకు పడడానికి కూడా మార్గము ఆయన మాత్రమే చూపగలడు. సో ఎందుకంటే మాయకి కూడా అతనే ప్రభువు కాబట్టి. కనుకనే శ్రీకృష్ణ భగవానుని పాదపద్మమును శరణ వేరుటియే అతి కఠినమైన భౌతిక ప్రకృతి బంధముల నుంచి విముక్తి సాధించుటకు గల ఏకైక మార్గము. మామేవా అన్న శబ్దమును కూడా విశేష ప్రాధాన్యం కలదు. ఇక్కడ మాం అనగా శ్రీకృష్ణుడే, విష్ణువునే అని అర్థము. దానికి బ్రహ్మ లేదా శివుడు అని అర్థము కాదు. బ్రహ్మ రుద్రాదులు అత్యున్నతులైనను విష్ణు స్థాయికి కొంచెము ఇంచుమించుగా సమానమైన స్థితి ఎందు వారైనను మాయాబంధముల నుంచి జీవునికి ముక్తిని కలిగింపజాలరు. సో బ్రహ్మను గాని శివుడిని గాని ప్రార్థనలు చేస్తే వాళ్ళు కూడా మాయలోంచి మనం బయట పెట్టలేరు. మనం చూస్తాము రాక్షసుల కథలు గాని, వాళ్ళు బ్రహ్మనో శివుడినో ప్రార్థిస్తారు. ఆ శివుని ప్రార్థించి రకరకాల భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఆస్తులను పొందగలుగుతారు కానీ భౌతిక ప్రపంచంలోంచి బయటపడే మార్గాన్ని మాత్రం వాళ్ళు శివుడు ప్రసాదించలేడు, బ్రహ్మ ప్రసాదించలేడు. ఆ మార్గము కేవలము విష్ణువు, కృష్ణుడు ఆయన రూపాలు మాత్రమే ఆ స్థితిలో ఉండే భగవత్ స్థితి వేరు. భగవంతుని విష్ణు రూపము గాని, కృష్ణ రూపము గాని, రామరూపము గాని, నరసింహ రూపము గాని అట్లాగా భగవంతుని సంపూర్ణ రూపము అయిన సంపూర్ణ శక్తితో వచ్చిన రూపాలను మాత్రమే మనము శరణు వేడినప్పుడు బయటపడగలుగుతాము అన్నది మళ్ళీ మనకి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. విష్ణు ఒక్కడే మాయకు ప్రభువు కనుకనే అతడు మాత్రమే బద్ధజీవునికి ముక్తి ప్రసాదింపగలడు. శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నట్టు చేతనే ముక్తి లభింపగలదు. తామేవ విదిత్వ అని శ్వేతస్వరూపనిషత్తు కూడా దీన్ని నిర్ధారించి చెప్తున్నది. ముక్తి ప్రదాత సర్వేషం విష్ణురేవన సంశయ. సర్వులకు ముక్తి ప్రదాత విష్ణు అనుటలో ఎట్టి సందేహము లేదు అని మహాశివుడు ఈ విధముగా ఘంటాకర్ణులకు తెలుపును. పద్మపురాణంలోంచి కూడా మనకి ఒక విషయాన్ని రిఫరెన్స్ గాను శ్రీల ప్రభుపాదుల వారు ఇస్తున్నారు. అక్కడ మహావిష్ణువుని ప్రార్థిస్తూ శివుడు చెప్పిన మాట ఇక మహావిష్ణువే మనల్ని ఈ బంధాల నుంచి బయట పెట్టగలడు అని చెప్తున్నమాట. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటయ్యా అంటే త్రిగుణ తత్వాన్ని ఎక్నాలెడ్జ్ చేయాలి. మనం ఎప్పుడు కూడా 24 గంటలు కూడా ఏదో ఒక తత్వంలో ఉన్నాము అని గ్రహించగలగాలి. ఈ 3 తత్వాలకి కూడా అధిపతి శ్రీకృష్ణ పరమాత్ముడే. ఎందుకంటే ఇది ఆయన ఇన్ఫీరియర్ ఎనర్జీకి సంబంధించిన విషయము. ఆయన సుపీరియర్ ఎనర్జీ అంటే ఆయన ఆధ్యాత్మిక శక్తికి, భౌతిక శక్తికి సంబంధించిన విషయము. ఇందులోనే మనం చిక్కు నిండిపోతున్నాము. ఈ భౌతిక ప్రపంచము ఈ భౌతిక శక్తిని దాటి బయటపడడానికి ఒక చక్కటి అవకాశము. దాటినప్పుడు మనము ఆయన ఆధ్యాత్మిక శక్తిని పట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇది దాటడం చాలా కష్టము, కానీ ఇది భగవంతుని శరణు వేడితే ఇది దాటడం చాలా సులభము. ఇది కాదు, ఇది దాటడానికి అది మాత్రమే మార్గము. భగవంతుడిని శరణు వేడితే దాటడం చాలా సులభము అంటే కష్టపడి భగవంతుడు శరణ వేడకుండా కష్టపడి దాటిపోతాను అనుకుంటే పని జరిగేది కాదు. ఇది దాటడం చాలా సులభము అని ఆయన అంటే మేక్ ఇట్ సింపుల్. వై డూ వాంట్ మేక్ ఇట్ కాంప్లికేట్? ఇది దాటడం సులభం అంటే వేరొక కష్ట మార్గం ఉంది అని ఆయన ఆలోచించడానికి వీల్లేదు. ఇది మాత్రమే మార్గము అని గ్రహించగలగాలి. రైట్? సో అందుకు భగవంతుడు చెప్పిన మాటలు మనం వినగలగాలి. సో వినని వాళ్ళ పరిస్థితి ఏమిటయ్యా? ఇటువంటి వ్యక్తులు ఇది వినడానికి కూడా మనసు అంగీకరించదో ఈ శ్లోకంలో చెప్పుకొస్తున్నారు. 7.15. సో 13-14 శ్లోకాలు మళ్ళీ అడ్డేస్తుంది. సో ఈ 13-14 శ్లోకాల్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఇది ఎగ్జామ్ లో కూడా ఇచ్చారు దైవీహేష గుణం అని. అవును. రైట్? ఎనీ క్వశ్చన్స్ ఆన్ వై వి షుడ్? ఇది వేరే మార్గం ఉంది అనుకుంటే మాత్రము తప్పు అన్నది గ్రహించగలగాలి.
భక్తి మార్గంలో వెళ్ళడానికి, అందుకే దీన్ని భక్తి యోగం అన్నారు. ఇది ద బేసిక్ లాజికల్ థింకింగ్ టు స్టే ఇన్ స్పిరిచువల్ పాత్. భక్తి మార్గంలో ఉండడానికి ఆలోచనకి ఏంటివన్నీ పునాది మెట్లు లాంటివి ఈ ఈ శ్లోకాలు. ఓకే, సరే 15వ శ్లోకం చదువుతారమ్మా? చదవమంటారా? చదవండి. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా పహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. అనువాదము: దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే హరింపబడిన జ్ఞానము కలవారును, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావం కలిగి ఉండేవారును నన్ను శరణు పొందగలరు. హరే కృష్ణ. సో మనము భగవంతుని శరణ పొందలేకపోతున్నాము అంటే ఎందులో మనం ఉన్నామో, ఏ కేటగిరీలో ఉన్నామో మనం గ్రహించుకోవాలి. 4 రకాల మనుషులు ఇంత చెప్పినా సరే, ఇంత చెప్పినా భగవంతుడు క్లియర్ గా చెప్తున్నారు, ఇది నా మాయయ్యా, దీన్ని దాటాలంటే నా దగ్గరికే రావాలి, నువ్వు నన్ను శరణ పొందితే నువ్వు సులభంగా దాటగలుగుతావు. అయినా సరే 4 రకాల మనుషులు రావట్లేదంట. దాటి రాని మనుషుల్ని 4 రకాలుగా డివైడ్ చేస్తున్నారు. మూఢులు, నరాధములు, మాయచే హరింపబడిన జ్ఞానము కలవారు, దానవ అయిన నాస్తిక స్వభావాన్ని కలిగి ఉండేవారు నన్ను శరణు పొందజాలరు. మూఢులు అంటే మూర్ఖులు. మూర్ఖులు అంటే ఇంకా వాళ్ళు మూఢులు ఎవరినంటారు? మూఢులు డాంకీ గాడిదతో సమానం మాట. ఇంక వాళ్ళు గాడిద తత్వం ఉన్నవాళ్ళు. అటువంటి వ్యక్తులు. మూఢులకి ఆపోజిట్ బుద్ధులు అనుకోవాలి. అంటే మంచితనం ఉన్నవాళ్ళు, ఆలోచించగలిగేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఎవరి మాట వినని వ్యక్తులు వీళ్ళు. ఇంకా మూర్ఖులు. మూఢులంటే మూర్ఖులు. ఇంకంటే నా మాటే, నేను పట్టిన కుందేలకి 2 కాళ్ళు, అదేంటి 3 కాళ్ళు అనేది అంటారు సామెత, చూసారా? ఆ టైప్ మాట మూఢులు. ఇంకా వేరొకరి మాట వినని వాడు. సో ఇది పెద్ద భాష్యం, 10 పేజీల భాష్యం ఉంటుంది. సో విల్ రీడ్ త్రూ లైన్ బై లైన్. ఈగో ఇస్ ఆల్సో నమ్మా. సరే చూద్దాం ఎటువంటి వ్యక్తులు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పాదపద్మములు కేవలము శరణ పొందడం ద్వారా మానవుడు అత్యంత కఠినమైన ప్రకృతి నియమాలు అధిగమింపగలడని భగవద్గీత ఎందుకు చెప్పబడింది. అయినను విద్యావంతులైన తాత్వికులు, శాస్త్రజ్ఞులు, వ్యాపారస్తులు, పాలకులు, ప్రజానాయకులు వంటి ఎందరో సర్వశక్తి సంపన్నులైన శ్రీకృష్ణ భగవాన్ పాదపద్మం శరణ పొందుటకు కారణం ఏమిటి? సో ఈ మూర్ఖతత్వంలో ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. బేసికల్ గా ఇందులో కూడా సైంటిస్టులు ఉన్నారు, బిజినెస్ మెన్ ఉన్నారు, గొప్ప ఏంటి ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే వీళ్ళలో భగవంతుని భక్తి మార్గంలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారయ్యా అన్నదానికి ఈ శ్లోకం సమాధానం అవ్వాలి. ఈ సందర్భంలో ప్రశ్న ఇది: మానవులకు మార్గదర్శకులైనట్టు వారు కొందరు గొప్ప ప్రణాళికలు మరియు గొప్ప పట్టుదలతో భౌతిక ప్రకృతి నియమం నుంచి ముక్తిని పొందుటకు అనేక సంవత్సరములు, అనేక జన్మములలో వివిధ మార్గముల ద్వారా ప్రయత్నించారు. కానీ దేవాది దేవుడైన శ్రీకృష్ణ పాదపద్మలకు శరణ పొందుట ద్వారా మాత్రమే ముక్తి సాధ్యం అగుచున్నప్పుడు మేధావులను మరియు గొప్పగా శ్రమించేవారైన నాయకులు ఎందుకు ఈ సులభ విధానాన్ని అవలంబించటలేదు? సో గొప్ప నాయకులు కూడా ఈ పద్ధతిని ఎందుకు పాటించలేకపోతున్నారు, ఫాలో అవ్వలేకపోతున్నారో ఇక్కడ మనకి భగవంతుడు చెప్పుకొస్తున్నారు, శ్రీల ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. ఈ ప్రశ్నకు భగవద్గీత మిక్కిలి స్పష్టముగా సమాధానం ఇచ్చింది. మానవ సంగమునకు వాస్తవ మార్గదర్శకులైన బ్రహ్మ, శివుడు, కపిలుడు, సనకాది కుమారులు, మనువు, వ్యాసుడు, దేవలుడు, అసితుడు, జనకుడు, ప్రహ్లాదుడు, బలిమహారాజు, అట్లే తదనంతరము వారైన శ్రీ మధ్వాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు, ఇంకనూ అనేకులు శ్రద్ధను కలిగినట్టి తాత్వికులు, రాజకీయవేత్తలు, విద్యాబాధకులు, విజ్ఞానవేత్తలు మున్నగు వారు సర్వశక్తిమంతుడు, పరమోన్నతమైన ప్రామాణికుడైనట్టి పరమ పురుషుని పాదపద్మలను శరణ పొంది. సో వీళ్ళందరూ మనకి ఎగ్జాంపుల్ గా ఇస్తున్నారు. మనకి మహాజనులందరినీ ఎగ్జాంపుల్ గా ఇస్తున్నారు. బ్రహ్మ, కపిలుడు, జనకుడు, వ్యాసుడు, భీష్ముడు, వీళ్ళందరూ కూడా, బలి మహారాజు, ప్రహ్లాదుడు, వీళ్ళందరూ కూడా భగవంతుని శరణ పొందారు. అట్లాగే మనకి ఈ మధ్య కాలంలో మధ్వాచార్యులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, వీళ్ళందరూ కూడా గొప్ప తత్వం
దాన్ని అనలైజ్ చేసి భగవంతుని శరణ పొంది ఉన్నారు. నిజం. కానీ మనం ఈ రోజు చూస్తున్న రాజకీయ నాయకుల్లో కానీ, కొత్త సైంటిస్టులో కానీ కొంతమంది ఎందుకు అంగీకరించలేకపోతున్నారో చెప్పుకొస్తున్నారు. నిజమైన తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, బోధకులు, నేతలు కాని వారు మాత్రమే భౌతిక లాభముల కొరకే తమను తాము గొప్పగా ప్రదర్శించుకుని భగవానుని ప్రణాళికను గాని మార్గమును గాని అంగీకరించారు. వారు భగవానుని గూర్చిన నిజమైన అవగాహన లేకుండా తమ భౌతిక ప్రణాళికలు తయారు చేసుకుని వాటిని ఆచరించు వ్యర్థ ప్రయత్నములతో భౌతిక జీవిత సమస్యలను పరిష్కరించడం బదులు వాటిని మరింతగా పెంపొందించుకుంటున్నారు. కనుక భౌతిక ప్రకృతి శక్తివంతమైనందున అది సర్వదా అట్టి నాస్తికుల ప్రణాళికలను నిరోధించి వారి ప్రణాళికలను వ్యర్థము చేయండి. నాస్తికులైనట్టు యోజనకర్తలు ఇక్కడ దుష్కృతిన చెడు కార్యములు ఆచరించేవారుగా అని శబ్దముచే వర్ణింపబడినారు. సో కృతి అనగా గణనీయమైన కార్యమును చేసిన వాడిని భావం. నాస్తిక యోజనాపరులు కొన్ని మార్లు బుద్ధి గలవారు కాగా గొప్పవారుగా గాని కనిపించదు. ఎందుకనగా మంచిదైనను చెడుదైనను గొప్ప ప్రణాళికలు నిర్వహించటకు గొప్ప బుద్ధి అవసరం. కానీ వారి అట్టి నాస్తిక బుద్ధి దేవాది దేవుని విధానము వ్యతిరేకముగా ఉపయోగించే చేట నాస్తికలు దుష్కృతిన అని పిలువబడదు. అట్టి నాస్తికుల బుద్ధి మరియు ప్రయత్నములు చెడు మార్గమును పట్టి ఉండునని ఈ పదం సూచించింది. భౌతిక శక్తి సంపూర్ణముగా దేవాది దేవుని నిర్దేశం అనుసరించి వర్తించినని భగవద్గీత యందు స్పష్టముగా తెలుపబడింది. దానికి ఎన్నడూను స్వాతంత్రమైన అధికారము లేదు. వస్తువు యొక్క చలనమునకు అనుగుణముగా దాని ఛాయి చరించినట్లుగానే అది వర్తించింది. అయినప్పటికీ భౌతిక శక్తి మిక్కిలి శక్తివంతమై ఉన్నది. కానీ భక్తి లేని కారణమున నాస్తికుడు ఆ భౌతిక ప్రకృతి వర్తించు విధానమును గాని దేవాది దేవుని సంకల్పమును గాని ఎరుగు లేకుండా శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, నేతలు, బోధకులని లౌకికంగా గొప్ప పేరు పొందిన హిరణ్యకశిపుడు మరియు రావణుల ప్రణాళికలన్నీ రూపురేఖలు లేకుండా పోయినట్లే మాయా మరియు రజస్తమో గుణముల కారణముగా నాస్తికుడైనట్టు వాడి ప్రణాళికలన్నీ కూడా భంగపడదు. క్రింది వివరింపబడినట్లు ఇట్టి దుష్కృతులు 4 రకములుగా ఉందరు. సో భగవంతుని నాస్తికత్వానికి కారణాలు మళ్ళీ 2. తనకి తాను గొప్ప అన్న భావనలో ఉండడము ఒక కారణం అయితే, ఆ కారణం ఎంత బలంగా తీసుకెళ్ళిపోతుందంటే ఆ గొప్పతనానికి ఇంకొకడు కారణము అని అంగీకరించడానికి మనసు ఒప్పని స్థితిలోకి వెళ్ళిపోతుంది. సో ఇటువంటి ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితోని ఈ మహావిష్ణు ఎవరయ్యా అంటే నువ్వు జీవించడానికి నేను జీవించి ఉండడానికి కారకుడు అనేసరికి హిరణ్యకశిపుడు ఆ మాట తీసుకోలేదు. నా ఉనికికి, నా శక్తికి, నా బిహేవియర్కి వేరొకడు కారణం ఏంటి? నాస్తికత్వం అంటేనే అది. నా సక్సెస్ కి ఇంకొకడు కారణము అని చెప్పగలిగేది తీసుకోలేకపోవడమే నాస్తికత్వం. ఎందుకంటే మనకున్న స్వేచ్ఛను సరెండర్ చేసేయాల్సి వస్తుంది. నువ్వు నేను ఎంతో కష్టపడి గడించాను, దీనికి కారణము నేను కాదు ఇంకెవరో ఉన్నారు అంటే ఒప్పుకోడు. ఎస్పెషల్లీ సక్సెస్ఫుల్ పీపుల్, శాస్త్రజ్ఞులు కానీ తత్వవేత్తలు కానీ ఇదంతా నా స్వయం కృషి అన్న భావనలో ఉండిపోతారు. సో సరే, వీళ్ళని 4 రకాల కేటగిరీలోకి భగవంతుడు కేటాయిస్తున్నారు. మొదటిది మూర్ఖులు. జంతువుల వలె కష్టించుచు అజ్ఞానంతో నిండి ఉంది. వారు తమ శ్రమ ఫలములనే తాము అనుభవింపకూడదు, దానిని వారు భగవానుతో పంచుకొని చాలరు. అత్యంత కష్టకార్యములు చేయు జంతువులకు సరైన నిదర్శనము గాడిద. ఈ అల్ప జంతువులతో యజమాని అత్యంత కష్టమైన పనులు చేయించుచును. గాడిద యజమాని చెప్పినట్లు రేయింబళ్ళు పనిచేయచ్చు, వాస్తవులకు తాను ఎవరి కోసం పనిచేయించున్నదో తెలియకున్నది. గాడిద రోజంతా ఎందుకు పనిచేస్తుందంటే ఈ రోజు కొంచెం ఎక్కువ గడ్డి పెడతాడేమో, యజమాని ఈ రోజు నాకు పంచపక్ష పరమాణాలు పెడతాడు అన్న భావన ఉండదు. ఈ రేయింబోళ్ళు పనిచేస్తూ తాను ఎవరి కోసం పనిచేయించున్నదో తెలియదు. కొంత గడ్డిని తిని పొట్ట నింపుకునేటలో తృప్తి పొందుతుంది.
యజమాని వచ్చి దండించినేమో అని భయంతో స్వల్ప కాలము నిద్రించుచును. ఆడగాడితో మరల మరల తన్నులు తినుచు అది తన కామదాహమును తీర్చుకునేందుకు ప్రయత్నించుందే నిమగ్నమై కొన్ని మార్లు అది వేదాంతమును కవిత్వమును కూడా ఆలపించుచున్నది. వాస్తవమునకు ఆ ఓండ్ర పెట్టు ధ్వని కేవలము ఇతరులకు చికాకును మాత్రమే తెప్పించును. తాను ఎవరి కోసము శ్రమించవలనో ఎరిగిన కామ్య కర్మరతులైన అజ్ఞాని పరిస్థితి కూడా ఇదియే. అతడు కర్మము యజ్ఞము కొరకే ఉద్దేశింపబడిన జ్ఞానమును కలిగి ఉండడు. తాను స్వయముగా సృష్టించుకున్నట్టి పనుల భారమును నిర్వహించుటకై రేయింబౌళ్ళు కష్టించి పనిచేయువారు తరచుగా జీవాత్మ యొక్క నిత్యత్వమును గురించి వినుటకు సమయం లేని చెప్పుతారు. అట్టి మూడులు నశ్వరములైన భౌతిక లాభమే జీవిత సర్వస్వము అని భావించరు. సో ఒకసారి శ్రీల ప్రభుపాదుల దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన దగ్గరికి స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామీజీ అన్ని మంచి చెడు చెప్తున్నారు. స్వామీజీ దగ్గరికి వచ్చి, నాకు చాలా కష్టంగా ఉంటుందండి, రాత్రులు నిద్ర పట్టట్లేదు. అంటే ఏ స్వామి? శ్రీల ప్రభుపాదులు అడిగారు, ఏమైంది, ఎందుకు నిద్ర పట్టట్లేదు? నాకు 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీలో ఉండే కష్టాల వల్ల నాకు నిద్ర పట్టట్లేదు, మీరు ఏమైనా సొల్యూషన్ చెప్తారేమో మీ దగ్గరికి వచ్చాను. ఆ 2 ఫ్యాక్టరీలు నాకు ఇచ్చేసే, నీకు శుభ్రంగా నిద్ర పడుతుంది అన్నారు ప్రభుపాదులు. దానికి ఆయన మళ్ళీ కలిసి మళ్ళీ వస్తానని చెప్పి పారిపోయాడు అక్కడి నుంచి ఆ వ్యక్తి. అంటే అంటే మన పని అదే మాట. భగవంతుని దగ్గరికి కానీ వేరొకరి దగ్గర నుంచి సొల్యూషన్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే, నేను గొడ్డి చాకరీ చేయడానికి సులభమైన పద్ధతి చెప్పు, నేను గొడ్డి చాకరీ మాత్రం వదిలిపెట్టను. ఈ గొడ్డి చాకరీ చేస్తూ నాకు భగవంతుడు కావాలి అంటే అంటే భగవంతుడు లేకుండా గొడ్డి చాకరీ చేస్తే అది గొడ్డి చాకరీగానే మిగిలిపోతుంది బేసిక్గా. అయితే ఇక్కడ ఏంటంటే వి వాంట్ బోత్, అది కావాలి ఇది కావాలి, అది కావాలి ఇది కావాలి. అలాగా అది జరగని పని. అంటే జరగని పని అంటే భౌతికత్వంతో ఆధ్యాత్మికత్వాన్ని గెలవలేము, ఆధ్యాత్మిక తత్వంతో భౌతిక తత్వాన్ని గెలవగలము. దట్స్ వాట్ వి నీడ్ టు అండర్స్టాండ్. మనం ఏంటి, మనకి ఆధ్యాత్మికత్వం కంటే భౌతిక తత్వం కొంత బెటర్ గా తెలుసు. ఎందుకంటే దాంతో అంత ఎక్కువ సంబంధం ఏర్పాటు చేసుకున్నాము జన్మల నుంచి. సో దీనితోనే దాన్ని గెలవాలి, దీనితో దాన్ని గెలవాలి అన్న భావనలోని ఆధ్యాత్మికంగా పనిచేస్తున్నట్లు అనిపించిన అక్కడ కూడా మనము భౌతికంగా పొందే విషయాలతోనే ఆనందం పొందుతూ ఉంటాం. అంటే భౌతిక ప్రపంచంలో ఏంటి, మనల్ని ఎవరైనా పొగిడితే ఆనందపడతాం. రోజు సర్వీస్ చేస్తూ కూడా ఆ సర్వీస్ లో మనం ఎవరైనా పొగిడితేనే మనం ఆనందపడతాం. తప్పితే ఆ సర్వీస్ తో భగవంతుడు ఆనందిస్తున్నాడు అన్న భావన వలన వచ్చే ఆనందం స్థితికి వెదగలగాలి. అంటే అర్థమవుతుంది కదమ్మా. అంటే మన మెంటల్ సెక్యూరిటీ ఇంకా భౌతిక పరిస్థితిలోనే పెడుతున్నాము, అది ఆధ్యాత్మిక పరిస్థితిలోకి వెళ్ళగలగాలి. అది వెళ్ళనంత కాలము ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా భౌతిక ఆనందం కోసమే తాపత్రయపడుతూ ఉంటాం. అర్థమవుతుంది కదమ్మా. ఎందుకంటే అంత ఎక్కువ సంపర్కం చెంది ఉన్నాము, అంత ఎక్కువ బంధత్వం పెరిగిపోయి ఉన్నాము. భౌతిక లాభం కొరకే వారు కొన్ని మార్లు రేయింబౌళ్ళు నిద్ర లేకుండా గడుపుతారు. అజీర్తి లేదా కడుపులో వ్రణములు కలిగినను తగినంత ఆహారం తినలేకున్నను వారు వాటిని లక్ష్య పెట్టక తృప్తి చెందుతుంటారు. కేవలం వారు తమ మిథ్యా యజమాన్యుల లాభము కొరకే రేయింబౌళ్ళు తీవ్రంగా శ్రమించి పనిచేయట్లో మునిగిపోతూ ఉంటారు. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ అవర్ లైఫ్ ఈస్ టుడే. యూఆర్ వర్కింగ్ ఫర్, డజంట్ మ్యాటర్ వాట్ గ్రేట్ కంపెనీ యూఆర్ వర్కింగ్, పనిచేసేదల్లా కూడా ఇంకెవడికో లాభం చేకూర్చడానికి. అందులో వాడు కొంచెం చిన్న ముక్క మన మీద పడేస్తున్నాడు. గాడికి గడ్డి పెట్టినట్టు మనకి చిన్న బ్రెడ్ పీస్ మన మొహాన్ని పడేస్తున్నాడు. అంతే. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. లైక్ ప్రతి కంపెనీ కూడా 4x ప్రాఫిట్స్ 5x ప్రాఫిట్స్ కావాలి. మనకు 0.1x 0.2x మన శాలరీ పెరుగుతూ ఉంటుంది. మనం ఆ 0.1x 0.2x శాలరీ పెరగడం కోసమే మనం తాపత్రయ పడిపోతూ ఉండి వాళ్ళకి ఇంకెవడికో 4 రెట్లు 5 రెట్లు లేకపోతే CEO శాలరీ మన ఏంటంటే ఎలన్ మస్క్ శాలరీ చెప్తున్నారు 1 trillion అంట. హీ సైన్డ్ అప్, హీ మేడ్ ద బోర్డ్ అగ్రీ దట్ హీ గెట్స్ 1 trillion యాజ్ హిస్ శాలరీ. కంపెనీలో ఉన్న వాళ్ళందరూ కూడా దానికోసమే తాపత్రయపడి
కష్టపడి వీళ్ళందరూ కష్టపడితే ఏమవుతుంది, వాడికి $1 million శాలరీ వస్తుంది. సో దిస్ ఈస్ హౌ అవర్ లైఫ్ ఈజ్. ఐ మీన్ క్యాపిటలిజం అంతా కూడా దాని మీద ఆధారపడి ఉండిపోయింది. నిత్య యజమానుల లాభము కొరకే రేయింబౌళ్ళు తీవ్రంగా శ్రమించి పనిచేయుటలో మునిగి ఉంటారు. వాస్తవ యజమాని అయిన శ్రీకృష్ణ భగవానుని గుర్తింపక అట్టివారు తమ అమూల్యమైన కాలమును దానపరాయణులను సేవయందే వృధా చేస్తుంది. దురదృష్టవశాత్తు వారు యజమానులందరికీ యజమాని అయిన శ్రీకృష్ణుని శరణ పొందుట గాని, దేవాది దేవుని గూర్చి భక్తులుంచి శ్రవణము చేయుట గాని కాలమును వినియోగించారు. మలమును భక్షించు పందులు నెయ్యితోనూ పంచదారలతోనూ చేసిన మధుర పదార్థములను అంగీకరింపజాలనట్లు తాత్కాలికమైన భౌతిక జగత్తుకు సంబంధించిన ఇంద్రియ భోగ విషయముల గురించి నిర్విరామంగా వినగలిగిన మూర్ఖుడైనట్టి కర్మి ఈ భౌతిక జగత్తును నడిపించు శాశ్వత శక్తిని గురించి వినుటకు సమయము కలిగి ఉండాడు. సో దీని గురించి మనం కేటాయించే టైంతోని భౌతిక ప్రపంచంలో ఇంకా అభివృద్ధి చెందాలి అన్న దాని గురించి కేటాయించే టైము ఆధ్యాత్మికంగా ఎదగడం కోసము కేటాయించడానికి వెనుకాడుతూ ఉంటాము. ఎందుకంటే చిన్న భౌతిక ఆనందాల కోసమే మనము వెంటబడుతున్నాము. కాబట్టి అటువంటి వ్యక్తులని మూఢులు అని చెప్పుకొస్తున్నారు. అటువంటి వ్యక్తులని మూర్ఖులు అని చెప్పి శ్రీల ప్రభుపాదులు గారు కృష్ణ పరమాత్ములు చెప్తున్నాడు. మూఢులు అంటే ఎవరు? రైట్. సరే, రెండో కేటగిరీ నరాధముడు. నరాధముడు దుష్కృతులలో 2వ తరగతి చెందినవాడు. నరుడు అనగా మానవుడు, మరి అధముడు అనగా నీచుడైనట్టు వాడు అని అర్థం. మొత్తము 84 లక్షల వివిధ జీవరాశులలో మానవ జాతులు 4 లక్షల రకములు. వీరిలో మిక్కిలి అనాగరికములైన అల్ప మానవ జాతులు అసంఖ్యాకముగా ఉన్నవి. క్రమబద్ధమైన సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక జీవన సిద్ధాంతములు కలిగినట్టు వారే నాగరిక మానవులు. సాంఘికముగాను మరియు రాజకీయంగాను వృద్ధి పొందిన ధర్మజీవన విధానము కలిగి ఉండని వారు నరాధములుగా భావింపబడు. ధర్మ సిద్ధాంతాలను అంగీకరించటకు గల ప్రయోజనము పరతత్వమును గూర్చి అతనితో మానవునికి గల సంబంధము గురించి ఎరుగుటియే అగు. కనుక భగవత్ రహితమైన ధర్మము ఎన్నడూ ధర్మము కానే రాదు. సో నరాధముడు కొంచెం బెటర్ పర్సన్, కానీ భగవంతుడైన శ్రీకృష్ణుడు తనకంటే అధికుడు లేడనియు మరియు తానే పరమ సత్య స్వరూపుడని భగవద్గీత యందు స్పష్టముగా తెలిపి ఉన్నది. అట్టి సర్వశక్తిమంతుడు పరమ సత్యమైన దేవాది దేవుడైన శ్రీకృష్ణుతో తనకగల నిత్య సంబంధము పునరుద్ధరించుకున్నట్టుకై నాగరిక మానవ జన్మ ఉద్దేశింపబడినది. ఈ సదవకాశమును పోగొట్టుకున్న వారు నరాధములుగా పరిగణించబడదురు. కొంతవరకు అండర్స్టాండింగ్ ఉన్నా సరే భగవంతుని శరణ పొందిన వారు నరాధములు. మొదటివాడు ఇందాక అనిత మాత చెప్పినట్టు ఆ యుగో ఒప్పుకోని వాళ్ళు. ఇది కూడా ఇంచుమించు యుగో ఒప్పుకోవట్లేదు. బేసికల్ గా మొదటివాడు అసలు భగవంతుని ధ్యాసే లేదు. 24 గంటలు తన పనిలో తను ఉండిపోతున్నాడు. ఈ రెండో నరాధముడు కొంతవరకు భగవంతుని తాలూకా స్థితిని తెలుసు, కానీ ఒప్పుకోవడానికి ఒప్పుకోవట్లేదు. రైట్. మానవ జన్మ దీనికోసం ఉద్దేశింపబడినది. ఈ అవకాశాన్ని నేను వాడుకోవాలి అని తెలిసి కూడా అని ఆలోచించిన వాడు నరాధముడు. శిశువు తల్లి గర్భమున మిక్కిలి అసౌకర్యముతో కూడిన పరిస్థితి ఉన్నప్పుడు ముక్తికై భగవానుని ప్రార్థించిననియు తాను బయటపడగానే భగవానుని అత్యంత నేను వాగ్దానము చేయనని శాస్త్రముల ద్వారా మనకు తెలుస్తున్నది. సో ప్రతి జీవి కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక అగ్రిమెంట్ చేసుకుంటుందంట భగవంతుడితో. అయ్యా, నా పరిస్థితి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే తల్లి గర్భంలో జీవి 9 నెలలు తలకిందలుగా పడి ఉండాలి. తలకిందలుగా ఉంటూ రకరకాల కష్టాలను అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడు జీవి భగవంతునితోని ఒక అగ్రిమెంట్ చేసుకుంటుంది. నేను బయటికి రాగానే కనీసం ఈ జన్మ అయినా సరే నీ కోసం పాటుపడతాను. కానీ కాలక్రమేపీ ప్రతి జీవి శ్రీకృష్ణ భగవానునితో గల నిత్య సంబంధం కలిగి ఉన్నందున తాను కష్టదశలో ఉన్నప్పుడు ఆ విధముగా భగవాను ప్రార్థించసాగుతుంది. కానీ గర్భము నుండి బయటపడినంతనే తన జనన దుఃఖములను మరియు తనను రక్షించి భగవానుని గురించి కూడా శిశువు మాయా ప్రభావంతో విష్కరించు అంటే మర్చిపోతుంటాడు. కనుకనే నిగుడుమై ఉన్నట్టు భగవత్ చైతన్యమును శిశువులలో జాగృతము చేయుట
పోషకుల బాధ్యత అయి ఉన్నది. ధర్మ జీవనముకు మార్గదర్శకమైన మనుస్మృతి నందు చెప్పబడినట్లు భగవత్ చైతన్యమును జాగృతము చేయుట కొరకే దశవిధ సంస్కార విధానములను వర్ణాశ్రమ ధర్మ విధానములను ఉద్దేశింపబడినవి. కానీ ఏ విధానము కూడా ఖచ్చితంగా ప్రపంచంలో ఏ ప్రాంతమునందు అనుసరింపబడుకున్నందున ప్రస్తుత జనాభాలో 99.9% జనులు నరాధములై ఉన్నారు. జనాభా సర్వము నరాధములైనప్పుడు సహజముగా వారి నామ మాత్ర విద్యా జ్ఞానము సర్వశక్తివంతమైనట్టు భౌతిక ప్రకృతి శక్తిదే శూన్యము చేయబడు. భగవద్గీతను అనుసరించి 5.18లో విద్యావంతుడైన బ్రాహ్మణుని, శునకమును, గోవును, చండాలుని సముదృష్టితో దర్శించిన వాడే పండితుడు. నిజమైన భక్తుని దృష్టి అట్టిదే అయ్యుండి. దేవాది దేవుడైన దేవుని అవతారమైన శ్రీ నిత్యానంద ప్రభువు నరాధమునేటి జగయ మదయ్య అని ఇద్దరు సోదరులను ధరించి మానవాదం పై కూడా ఏ విధమైన నిజమైన భక్తులు దయను ప్రసంగింపగలడో చూపాడు. అంటే ఇటువంటి వ్యక్తులు ఎట్లా ఉన్నా సరే సరైన భక్తిని సాంగత్యముతోని బయటపడగలుగుతారయ్యా అని చెప్పి శ్రీల ప్రభుపాద గారు మనకు చెప్పుకొస్తున్నారు. సో మూఢులు అన్నవాడు పూర్తిగా భగవంతుని గురించి ఆలోచనే చేయనట్టు వాళ్ళు అయితే, నరాధములు కొంతవరకు తెలిసి కూడా దుర్వినియోగపరుచుకున్న వాళ్ళు, తెలిసి కూడా దుర్వినియోగం సాంగత్యముతో గాని వేరొక దాంతో గాని మానవ జన్మను దుర్వినియోగం పరుచుకునేవాళ్ళు. కనుక దేవాది దేవునితో నిరసింపబడిన నరాధముడు కేవలం భక్తిని కృపచేతనే తిరిగి తన ఆధ్యాత్మిక చైతన్యం పునరుద్ధరించుకోగలడు. శ్రీ చైతన్య మహాప్రభు భాగవత ధర్మములకు అనగా భక్తుల కార్యక్రమం ప్రచారం చేయొచ్చు, భగవత్ సందేశమును వినయముతో కూడి శ్రవణము చేయవలెనని ఉపదేశించి ఉండేది. ఆ సందేశపు సారాంశమే ఈ భగవద్గీత. నరాధములు ఈ విధముగా వినయమును కూడి శ్రవణము చేయి విధానము చేతనే ఉద్ధరింపబడ్డారు. కానీ దురదృష్టవశాత్తు వారి సందేశమును శ్రవణము చేయుటకు నిరాకరించారు. ఇక దేవదేవుని సంకల్పములకు శరణ పొందుటను గూర్చి చెప్పేదేముంది? నరాధములు ఉద్దేశపూర్వకంగా మానవుని ప్రధాన ధర్మమును నిర్లక్ష్యపరచుదరు. అధములు మానవుని ప్రధాన ధర్మమును నిర్లక్ష్యపరిచే వాళ్ళని నరాధములు అని చెప్పుకొస్తున్నారు. అర్థమవుతుంది కదమ్మా? ఈ రెండో జాతికి చెందిన వాళ్ళు ఈ విధముగా భగవంతుని శరణ చెందలేకపోతే, మూడో జాతికి చెందిన వాళ్ళు దుష్కృతులు. ఈ దుష్కృతులలో మూడో రక్తం చెందిన వాళ్ళు మాయాయపహృత జ్ఞాన, అంటే మాయాశక్తి ప్రభావించే జ్ఞానం అపహరింపబడిన వారిని భావము. దుష్కృతులలో మూడో రకం. సాధారణంగా వారిలో చాలా మంది గొప్ప తత్వవేత్తలు, కవులు, విద్యావంతులు, శాస్త్రజ్ఞులుగా పేరుగాంచిన వారైనను మాయచే తప్పుదారి పట్టిన వారు అగుతారు. తత్కారణముగా వారు దేవాది దేవుని పట్ల అవిధేయులై ఉందరు. వీళ్ళు మంచివాళ్లే, సోషల్లీ సక్సెస్ఫుల్ పీపుల్. మూడులు అంత సక్సెస్ అవుతారా లేదా అన్నది కూడా తెలియదు, కానీ వీళ్ళు సోషల్లీ సక్సెస్ఫుల్. అంటే గౌరవంగా ఉండగలిగే వాళ్ళు, జీవితాన్ని ఒక నలుగురికి ఉపయోగపడే మార్గంలో ఉందాము అనుకుని ఉండగలిగిన వాళ్ళు కూడా మాయా ప్రభావంతో అంటే నా సక్సెస్ కి నేనే కారణము అంటే మాయా ప్రభావం. బేసికల్ గా మాయా ప్రభావం అంటే సమస్యకి భగవంతుడు కాక వేరొక కారణము వెతుక్కునేవాళ్ళు వీళ్ళు. బేసికల్ గా భగవంతుడు తెలుసు, కానీ వేరొక సులభమైన మార్గాన్ని వెతుక్కుంటున్నారు. శరణ పొందలేని వాడు నరాధముడైతే, అసలు శరణ పొందకుండా మాయ వలలో చిక్కిపోయిన వాడు ఈ మూడో కేటగిరీకి చెందిన వాడు బేసికల్ గా. సారీ, వర్తమాన కాలంలో మాయాయపహృత జ్ఞానుల సంఖ్య అధికముగా ఉన్నది. భగవద్గీతకు సంబంధించిన విద్వాంసులందు కూడా ఇటు వారు అనేకులు కలరు. అంటే భగవద్గీతను కూడా వీళ్ళు ట్రాన్స్లేట్ చేసేస్తారు, కానీ భక్తులు కాలేకపోతారు బేసికల్ గా అటువంటి వాళ్ళు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడే దేవాది దేవుడిని అన్ని సరళమును మరియు స్పష్టమైన భాషలో చెప్పబడినది. ఆయనతో సమానులు గాని ఆయనకంటే అధికులు గాని ఎవ్వరూ లేరు. మానవులందరికీ ఆధిపతి అయిన బ్రహ్మదేవునికి కూడా అతడే తండ్రి అని పేర్కొనబడింది.
వాస్తవులకు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవునికే కాకుండా సమస్త జీవజాతులకు కూడా తండ్రి అయి చెప్పదగిన వాడు. నిరాకార బ్రహ్మమునకు మరియు పరబ్రహ్మమునకు అతడే మూలం. సర్వ జీవుల యందున్న పరమాత్ముడు అతని స్వాంస్వరూపమే. సర్వమునకు అతడే మూల కారణం కనుక ప్రతి ఒక్కరూ కూడా అతని పాదపద్మలను శరణ పొందవలను. స్పష్టములైన ఇట్టి వాక్యములు ఎన్నో ఉన్నప్పటికీ మాయాయపహృత జ్ఞానులు భగవానుని నిరసించి అతని కూడా సామాన్య మానవునిగానే భావించరు. భగవాని దివ్యమైన నిత్యమైన రూపమును అనుసరించి ధన్యమైన మానవ రూపము రూపొందింపబడినది వారు ఎరుగుజాలరు. సో ఇదేంటంటే మానవ రూపము చాలా గొప్పది, ఇది భగవంతుని శరణ పొందడానికి అన్న విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవడానికి వాళ్ళ జ్ఞానము మరొకటి మాయతో కప్పడి అడ్డుపడుతుంటుంది. అటు వారు అప్రామాణిక గీతా భాష్యములు పరంపరగానుగతమైన భాష్యములకు భిన్నమైన ఆధ్యాత్మిక అవగాహన మార్గమునకు కేవలం అవరోధములే అగును. అటువంటి మోహితులైన భాష్యకారులు శ్రీకృష్ణ భగవాని పాదపద్మం శరణ పొందుట గాని ఆ దేవాది దేవుని శరణ పొందుదమని ఇతరులను బోధించుట గాని చెయ్యరు. అంటే భగవంతుని తాలూకా ఔన్నత్యాన్ని ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోని పరిస్థితి బేసికలీ. ఎందుకంటే మాయా ప్రభావం వలన వాళ్ళు ఏం చేస్తుంటారంటే భగవంతుడికి కూడా వేరొక నిర్వచనం ఇచ్చడానికి రెడీ అయిపోతారు, కానీ భగవంతుని శరణ పట్టుకోవడానికి వాళ్ళని జస్టిఫై చేసుకోవడం కోసము వాళ్ళని జస్టిఫై చేసుకోవడం. కొందరు మూడులు అయితే పక్కన వాళ్ళు పట్టించుకోరు. వీళ్ళైతే వాళ్ళకంటే డేంజరస్ పీపుల్. వాళ్ళు చెడ్డదే కాక నలుగురిని చెడగొట్టే రకం మాట ఈ మాయలో ఉండిపోయిన వాళ్ళు. దుష్కృతులలో చివరి వారు ఆసురు భావమశ్రిత లేక రాక్షస సిద్ధాంతం అనుసరించేవారు. అటువారు బహిరంగంగా నాస్తికత్వం ప్రదర్శిస్తారు. వారిలో కొందరు దేవాది దేవుడు ఈ భౌతిక జగత్తునందు అవతరించడాన్ని వాదిస్తూ ఉంటారు. కానీ ఎందుకు అవతరింపడని విషయములకు తగిన కారణములు వారు చెప్పజాలరు. మరికొంత భగవద్గీత యందు చెప్పిన దానికి విరుద్ధముగా శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మమునకు అధీనుడని వివరిస్తారు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పట్ల ద్వేషమును కలిగి ఉండి అట్టి రాక్షస స్వభావం కలవాడు తమ ఇచ్చానుసారము అప్రామాణికములైన అవతారమును సృష్టిస్తూ ఉంటాడు. భగవాను నిందించిటియే జీవిత సిద్ధాంతముగా కలిగినట్టి అట్టి రాక్షస స్వభావాలు ఎన్నప్పటికీ శ్రీకృష్ణ భగవాని పాదపద్మను శరణ పొందజాలరు. సో అటువంటి వ్యక్తులు రాక్షస స్వభావం కలిగిన బేసికల్గా. సో నిరాకార బ్రహ్మముని ఆరాధించే వాళ్ళని కూడా శ్రీల ప్రభుపాదుల వారు నాస్తికులతో సమానము అని చెప్పుకొస్తున్నారు. నిరాకార బ్రహ్మం అంటే నిరాకార బ్రహ్మం మళ్ళీ రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. నిరాకార బ్రహ్మము భగవంతుని తాలూకు దివ్య తేజస్సు అని భావించి నిరాకార బ్రహ్మం ఆరాధించే వాళ్ళు వేరు. శ్రీకృష్ణుడిని అంటే ఒక రూపాన్ని వ్యతిరేకించడం కోసము నిరాకారాన్ని ఆశ్రయించడం. ఒక రూపాన్ని వ్యతిరేకించడం అంటే రూపాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారయ్యా? రూపాన్ని వ్యతిరేకించకపోతే భగవంతుడికి సేవ చెయ్యాలి. రూపాన్ని అంగీకరిస్తే సేవ చెయ్యాలి. రూపాన్ని అంగీకరిస్తే శరణాగతి చెయ్యాలి. ఇవి చేయడానికి మనసు ఒప్పక భగవంతుని నిరాకారుని చేసేసే వాళ్ళని నాస్తికులుగా చెప్తున్నారు. అర్థమవుతుందా? ఎందుకంటే మనసు శరణాగతి చెయ్యడానికి అహంకారం అడ్డొచ్చేస్తుంది. ఒకళ్ళకి నేను శరణ పొందడం ఏమిటి? చాలా మంది వింటూ ఉంటాము. I understand God. I know that energy is there. I believe in God. He is an energy. I agree that beyond this world there is that energy. That ఆ శక్తి ఉంది. బాబు మరి గుడికి I don't believe in this. I don't believe in విగ్రహారాధన. దీంతో నాకు సంబంధం లేదు. బట్ I believe in God. ఇదంతా నాస్తికత్వం. ఇది ఒక రకమైన నాస్తికత్వం. ఏంటంటే భగవంతునికి శరణ పొందే
పొందేస్తదేమో, మనసు ఎక్కడైనా శరణు పొందాల్సి వస్తుందేమో అని చెప్పి నిరాకారాన్ని ఆశ్రయించే వాళ్ళని ఆ శ్రీల ప్రభుపాదుల వారు నాస్తికుల కింద చెప్తున్నారు. అర్థమవుతుంది కదమ్మా. భగవంతుని దివ్య తేజస్సు అని గ్రహించి ఆ దివ్య తేజస్సుని ఆనందించే వాళ్ళతోనే ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఎనర్జీ బిలాంగ్స్ టు గాడ్ అండ్ దట్ గాడ్ ఈస్ దేర్ అని యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు వాళ్ళు. వీళ్ళు అలా చేసిన వాళ్ళు శరణాగతి పొందుతారు. అలా చేసిన వాళ్ళు కనీసము ఆ నిరాకారానికి శరణాగతి చేస్తారు. వీళ్ళు దానికంట శరణాగతి పొందకూడదు కాబట్టి నిరాకారాన్ని వెంట పడేవాళ్ళు వీళ్ళందరూ. ఇది రాక్షస స్వభావం. శ్రీకృష్ణుని పట్ల ద్వేషమును కలిగి ఉండి అట్టి రాక్షస స్వభావం కలవాడు తమ ఇచ్ఛానుసారము అప్రామాణికములైన అనేక అవతారాలను సృష్టించుచుండెను. భగవాను నిందించితే జీవిత సిద్ధాంతముగా కలిగి అట్టి రాక్షస స్వభావాలు ఎన్నిటికీ శ్రీకృష్ణ భగవాని పాదపద్మం శరణ పొందజాలం. దక్షిణ భారతవాసి ఆళవాంధ్రుల అందరూ ప్రసిద్ధులైన శ్రీ యమునాచార్యులు ఇటు పలికిరి, హే ప్రభు, నీవు అసాధారణమైన గుణములతోని లక్షణములతోని లీలలతోని కూడియున్నను సత్వము గుణముతో కూడిన శాస్త్రములన్నీ నీ మహత్యం నిర్ధారించుచున్నప్పటికీ దివ్య గుణ సంపన్నులు ఆధ్యాత్మిక జ్ఞాన నిష్ఠితులను మరియు సుప్రసిద్ధి మహానుభావులు నిన్ను గుర్తించి ప్రశంసించనను నాస్తిక సిద్ధాంతములతో కూడిన వారు నిన్ను ఎరుగుజాలరు. కనుకనే పైన పేర్కొనబడిన మూడులు నరాధములు మాయాపహృత జ్ఞానులు రాక్షస ప్రవృత్తి గలవారు ప్రామాణిక వేద గ్రంథములను ఎంతగా ఆదేశించినను దేవాది దేవుని పాదపద్మలను ఎన్నడూ శరణు పొందారు. మీరు కొంతమందికి భగవద్గీత పుస్తకం ఇద్దామని చెప్తే వాడు ఈ పుస్తకం తీసుకుంటే నేనేం చేయాల్సి వస్తుందో అని చెప్పి పుస్తకాన్ని తీసుకోవాలి. భగవంతుడి గురించి తెలుసుకుంటే నేను భగవంతుడి గురించి ఏమైనా చేయాల్సి వస్తుందేమో, తెలుసుకోకపోతే ఏ ప్రాబ్లం లేదు. ఇదంతా కూడా నాస్తికత్వంలో భావం. ఈ భాగం ఈ 4 రకాల వ్యక్తుల గురించి భగవంతుడు వాళ్ళు నా దగ్గరికి రావడం చాలా కష్టము అని చెప్పుకొస్తున్నారు. ఎటువంటి వ్యక్తులు? ఇదంతా తెలుస్తున్నా, ఇది భౌతిక మాయ అని తెలిసినా, త్రిగుణతత్వము నా వల్లనే వస్తుందని తెలిసినా సరే ఎందుకు వీళ్ళు భగవంతుడి దగ్గర రాలేకపోతున్నారు అంటే మనుషులు అటువంటి వ్యక్తులు 4 రకాలు అని చెప్పుకొస్తున్నారు. మరి ఎటువంటి వ్యక్తులు భగవంతుడి దగ్గరికి వస్తారయ్యా? ఈయన 16వ శ్లోకం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చదువుతారమ్మా 16వ శ్లోకము. చదువుతానమ్మా. ప్రభుజీ నేను చదువు. చదవండి అమ్మా. కుమారి మాతాజీనా? అవును ప్రభుజీ. చదవండి. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. చదవచ్చా ప్రభుజీ? ఓ భరత వంశ శ్రేష్ఠుడా, దుఃఖంలో ఉన్నవాడు, ధనమును కోరేవాడు, జిజ్ఞాసువు, బ్రహ్మజ్ఞానమును అన్వేషించువాడు అనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవ చేస్తారు. థ్యాంక్ యూ. సో మరి ఎటువంటి వ్యక్తులు భగవంతుడి దగ్గరికి వస్తున్నారయ్యా అంటే భగవంతుడు చెప్తున్నారు, వాళ్ళు కూడా ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసు, పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు అనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చేయనారంభింతురు. ఆర్తుడు అంటే ఏదో ఒక హెల్ప్ కోసం భగవంతుడి దగ్గరికి వచ్చేవాడు ఆర్తుడు. అంటే ఆరోగ్యం బాగోలేదు, నా టైం బాగోలేదు, నాకు అన్ని మంచి జరగాలి, నా పిల్లలు చెప్పిన మాట వినాలి, ఏదో ఒకటి ఆశించి భగవంతుడి దగ్గరికి వస్తున్నారు. అర్థార్థి అంటే సంపదను ఆశించి వస్తున్నారు. నా పరిస్థితిని మార్చువయ్యా, నన్ను గొప్పవాడిని చెయ్యవయ్యా నన్ను అనుకుని వస్తున్నవాడు అర్థార్థి. జిజ్ఞాసు అంటే అసలు జ్ఞానాన్ని అన్వేషించేవాడు. జిజ్ఞాసు అంటే జ్ఞానాన్ని అన్వేషించేవాడు. భగవంతుడు అంటే ఏంటో తెలుసుకుందాం. పరతత్వ జ్ఞానమును అన్వేషించేవాడు. ఇంకా అలాగే జిజ్ఞాసు తర్వాత జ్ఞాని అంటే భగవంతుడిని గురించి జిజ్ఞాసు అంటే జ్ఞానం తెలుసుకునేవాడు. అంటే హౌ డస్ దిస్ వరల్డ్ వర్క్. పరతత్వ జ్ఞానము, దీనికి భగవంతుడు కారణం ఉన్నాడు, భగవంతుడి గురించి తెలుసుకుందాము అనుకుని వచ్చేవాడు. అని
వీళ్ళు భక్తియుక్త సేవను ఆరంభిస్తున్నారు. ఈ నలుగురు కూడా భక్తియుక్త సేవను ఆరంభిస్తున్నారు. కానీ ఏదో ఒకటి ఆశించి, నలుగురు కూడా భక్తులే కాదు. భక్తులు ఎవరంటే ఏమీ ఆశించకుండా కేవలము భగవంతుని ఆనందం కోసం ఆయనకి సేవ చేసేవాడు. వీళ్ళు ఏంటంటే, నేను కొంత భగవంతుడి గురించి తెలిస్తే నలుగురికి చెప్పగలుగుతాను. అడుగుడు జ్ఞానివాడు, జిజ్ఞాసి. పరతత్వం గురించి అంటే భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాడు కానీ భగవంతుడే శరణ పొందలేకపోతున్నాడు. అంతా తెలిసినా కూడా ఎక్కడో అహంకారము అడ్డొచ్చేస్తుంది. అటువంటి వాడు 4వ రకం చెందినవాడు. సో 4 రకాల గురించి కూడా ఒక విధంగా భగవంతుడు చెప్తారన్నమాట. ఈ నలుగురు ఏదో కారణంతో వస్తున్నా ఫైనల్ గా నా దగ్గరికే వచ్చారు కాబట్టి గుడ్లో మెల్ల, ఇంకెవరి దగ్గరకు వెళ్లకుండా నా దగ్గరికే వచ్చారు. దీనికోసం ఆస్తి కావాల్సిన వాడు బ్యాంకు దోపిడీ చేయకుండా కనీసం నా దగ్గరికి వచ్చాడు. ఏదో కారణంతో నా దగ్గరికే వచ్చాడు కాబట్టి సో ఈ స్టిల్ బెటర్ దాన్ సంబడి. నాస్తికుల కంటే బెటర్ వీడు. అంటే కనీసము నేను ఒకటి పైన ఆధారపడి ఉండాలి, నా శక్తే కాదు, వేరొక శక్తి ఉంది అని ఆ శక్తి దగ్గరికి వచ్చాడు కాబట్టి ఈజ్ స్టిల్ బెటర్. బేసికలీ వీళ్ళు ఏమన్నారు, భక్తిలో ఆరంభించే వాళ్ళగా చెప్పుకొస్తున్నారు. భక్తియుక్త సేవను ఆరంభిస్తారు. సో దేతో ఎంట్రీ లెవెల్ పీపుల్, బేసికల్ గా ఇంటర్న్షిప్ చేసే వ్యక్తులు లాంటి వాళ్ళు. దుష్కృతులకు భిన్నముగా శాస్త్రమునందు తెలుపబడిన నియమములకు కట్టుబడి వర్తించేవారు సుకృతులు అనబడు. అనగా వారు శాస్త్రమునందు చెప్పబడిన సాంఘిక మరియు నైతిక నియమములను పాటించుచు దాదాపు కృష్ణ భగవానుని పట్ల భక్తిని కలిగి ఉందరు. దాదాపు వీరిలో కొందరు ఆపదలు ఎందగలవారు, ఆర్తులు, ధనమును వాంఛించువారు, అర్ధార్థులు, కొన్ని మార్లు జ్ఞానము కోరువారు, జిజ్ఞాసులు, పరమసత్యము జ్ఞానమును అన్వేషించేవారు, జ్ఞానులు అని 4 తరగతుల భక్తులు కలవారు. ఇట్టివారు వివిధ పరిస్థితులందు దేవాది దేవుని సేవించుటకు వత్తురు. తమ సేవకు ప్రతిఫలమును కోరి ఉండిటిచే వారు వాస్తవమునకు శుద్ధ భక్తులు కాజాలరు. శుద్ధ భక్తి అనున్నది ఆంక్షలు మరియు వాంఛలకు అతీతమైనట్టు. అట్టి శుద్ధ భక్తి రసామృత సింధువునందు ఈ విధముగా నిర్వచించినది. అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మ ధ్యాన అవృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుక్తమా. కామ్య కర్మల ద్వారా గాని, తాత్విక కల్పనల ద్వారా గాని, భౌతిక లాభాపేక్ష లేకుండా అనుకూలముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికి ప్రతి ఒక్కరూ దివ్యమైన ప్రేమయుక్త సేవ ఉనరింపవలను. అదియే శుద్ధ భక్తియుక్త సేవ అనబడును. అంటే భగవంతునికి అనుకూల్యమైన విషయము, అన్యాభిలాషిత శూన్యము, అంటే వేరొక దాని మీద అభిలాష శూన్యం ఉండకుండా ఉండగలిగినవే శుద్ధ భక్తి అని భక్తి రసామృత సింధువులో చెప్పబడింది. సో ఈ నలుగురు కూడా శుద్ధ భక్తి తత్వానికి దూరంగా ఉన్నారు, కానీ శుద్ధ భక్తి అయినా కానీ భగవంతుని దగ్గరికే వస్తున్నారు. ఈ 4 రకాల మానవులు భక్తియుక్త సేవ చేయటికే దేవాది దేవుని సమీపించి శుద్ధ భక్తి సాంగత్యంలో పూర్తిగా పరిశుద్ధులైన వారు శుద్ధ భక్తులు కాగలరు. సో ఈ 4 రకాలైన వ్యక్తులు ఏదో కారణంతో భగవంతుడి దగ్గరికి వచ్చినాను ఏమవుద్దంటే, ఏదో ఒక దశలోని ఒక భక్తుడు కనబడి, అయ్యా నువ్వు చేస్తుందంతా బాగుంది, కానీ కేవలము ఏదో ఆశించి కాదు, భగవంతుడిని ఏమీ ఆశించకుండా భగవంతుడికి సేవ చేయడం నేర్చుకోవాలి అని ఒక శుద్ధ భక్తుని సాంగత్యంలో వాళ్ళు నేర్చుకున్నప్పుడు ఆ భక్తి మార్గంలోకి, ఆ శుద్ధ భక్తి స్థితిలోకి ఎదగగలుగుతారు. కానీ ఈ దుష్కృతులు కానీ దుష్కృతులకు సంబంధించినంత వరకు వారి జీవితంలో స్వార్థపూరితము, క్రమరహితము, ఆధ్యాత్మిక గమ్యము లేనందున వారికి భక్తియుక్త సేవ ఎందు నెలకొనిట గొప్ప కష్టము. కానీ వారిలో కొందరు యాదృచ్ఛికముగా శుద్ధ భక్తుల సాంగత్యము పొందినచో వారు కూడా శుద్ధ భక్తులు కాగలరు. అంటే ఇక్కడ మన 2-3 విషయాలు. ఏ కారణం చేత భగవంతుడి దగ్గరికి వచ్చినా సరే ఒక శుద్ధ భక్తుని సాంగత్యంలోని మనం కూడా శుద్ధ భక్తులు అవ్వగలుగుతాము అన్నది గ్రహించగలగాలి. సో 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 అంటే మళ్ళీ ఈ 2వ కేటగిరీకి చెందిన నలుగురు భగవంతుని చేరడానికి ఇంకొంచెం గొప్ప అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ భగవంతుని దగ్గరికి వచ్చి ఉన్నారు, కానీ ఎందుకు వచ్చారో తెలియదు. అదొక్కటి ఫిక్స్ చేయగలిగితే సరిపోతుంది. ఎల్లప్పుడూ కామ్యకర్మలందు ఆసక్తులై ఉండిన వారు భౌతికమైన ఆపద సంభవించినప్పుడు భగవానుని చేరి ఆ సమయమున శుద్ధ భక్తుల సాంగత్యమును పొంది తమ ఆర్తి చేత భగవద్భక్తులగుదు. నిరాశ పొందిన వారు కూడా కొన్ని మార్లు
శుద్ధ భక్తుల సాంగత్యమును పొంది భగవానుని గూర్చి ఎరుగుటకు ఆసక్తులకు. అట్లే శుష్క వేదాంతులు కూడా తమ జ్ఞాన విషయమున నిరాశ పొందిన వారై కొన్ని మార్లు భగవానుని గూర్చి వాస్తవముగా తెలుసుకొని కోరి భక్తియుక్త సేవ చేయుటకే భగవానుని వద్దకు వస్తారు. ఈ విధముగా వారు ఆ భగవానుని కృప మరియు భక్తుల కృపచే నిరాకార బ్రహ్మభావమును పరమాత్మ భావమును అధిగమించి సాకార బ్రహ్మభావముకు వస్తారు. ఆర్తులు, జిజ్ఞాసులు, జ్ఞానులు, అర్ధార్థులు భౌతిక వాంఛల నుంచి విముక్తులై భౌతిక లాభములు ఆధ్యాత్మిక పురోగతికి ఏమాత్రము దాహోదము కావని పూర్తిగా నిగ్రహించిన నాడే వారు శుద్ధ భక్తులు అవుతారు. సో ఒక ఆస్తి కోసమో ఒక వేరొక దాంతో భగవంతుని శరణ పొందిన తర్వాత కూడా అది వాళ్ళ సమస్యలన్నిటినీ తీర్చలేని స్థితిని వాళ్ళు గ్రహించినప్పుడు ఆటోమేటిక్ గా భక్తిలోని ఇంకా ముందుకు వెళ్ళి భగవంతుని కంప్లీట్ గా శరణు వేరే స్థితికి వెళ్ళడం మొదలు పెడతారు. అంటే వైరాగ్య లక్షణము రాగానే వాళ్ళు భగవంతుని భక్తులు అవ్వగలుగుతారు. ఇదంతా కూడా మళ్ళీ శుద్ధ భక్తుల సాంగత్యం అనేది అవసరం. అట్టి పవిత్ర స్థితి ప్రాప్తించినంత వరకు భగవానుని దివ్య సేవ యందు నెలకొని ఉన్నట్టు భక్తులు కామ్యకర్మల చేత లౌకిక జ్ఞానాన్వేషము వంటి వాటి చేతే కలుషితమైపోదురు. కనుక శుద్ధ భక్తియుక్త సేవాస్థితి యందు నెలకొనుటకు పూర్వము మానవుడు వీటన్నిటిని అధిగమింపవలసి ఉన్నది. సో మనకి ఈ 2 శ్లోకాల్లోని మనకి నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఆ 4 దుష్కృత స్థితి నుంచి ఈ 4 భక్తుల స్థితి నుంచి కూడా దాటి వెళ్ళినప్పుడే శుద్ధ భక్తి స్థితికి వెళతాము. ఈ 8 స్థితులు కూడా దాటాలి అని శ్రీల ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. అయితే 8 స్థితులు దాటడానికి కారణం ఏమిటయ్యా అంటే శుద్ధ భక్తుల తాలూకా సాంగత్యమే అన్నది మనము గ్రహించగలగాలి. ఎప్పుడైతే మనం శుద్ధ భక్తుల తాలూకా సాంగత్యాన్ని పొందగలుగుతామో అప్పుడు తప్పకుండా ఈ స్థితిని దాటుతాము అని గ్రహించాలి. సరే, 17వ శ్లోకం చదువుతారా? చదువుతానమ్మా. హరే కృష్ణ. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. అనువాదం: వీరిలో పరిపూర్ణ జ్ఞానము కలిగి సదా శుద్ధ భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండేవాడు అత్యంత ఉత్తముడు. ఏలయన నేనతనికి మిక్కిలి ప్రియుడను, అతడును నాకు మిక్కిలి ప్రియుడు. హరే కృష్ణ. వీరిలో పరిపూర్ణ జ్ఞానము కలిగి సదా శుద్ధ భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండేవాడు అత్యంత ఉత్తముడు. సో ఏదో జ్ఞానం గురించి భగవంతుడి దగ్గరికి వచ్చినా సరే శుద్ధ భక్తుల సాంగత్యంలో మనము ఆ భక్తి తత్వాన్ని చూసినప్పుడు సో మనము కూడా భక్తిలోకి వెళ్ళగలిగినప్పుడు వాడు ఉత్తముడు. ఏలయన నేనతనికి మిక్కిలి ప్రియుడును, అతడును నాకు మిక్కిలి ప్రియుడు. అటువంటి వ్యక్తి నాకు చాలా ఇష్టమైన వాడు, అతడికి నేను కూడా ఇష్టమైన వాడిని అవుతాను. రైట్? ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పరీక్షలు ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం రకరకాల కష్టపడుతున్నప్పుడు ఒక సీనియర్ ఎవడో వస్తాడు, నువ్వు ఇంత కష్టపడుతున్నావా, ఈ పరీక్ష చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు, ఇవి చదువుకో. మనం ఎప్పుడైతే అతని సాంగత్యంతో ఫాలో అవుతామో మనం కూడా అంత ఈజీగా పరీక్ష పాస్ అయినప్పుడు మనం కూడా టీచర్కి చాలా మన ఫేవరెట్ స్టూడెంట్ అయిపోతాం. ఎందుకని ఆల్రెడీ ఆ పాత్ చూసిన శుద్ధ భక్తుడు ఆ పాత్ చూశాడు. ఆయన సాంగత్యము వలన ఈ పరీక్ష పాస్ అవడము ఈ వ్యక్తి ఎట్లాగైతే ఈజీ చేయగలిగాడు అంటే సాంగత్యంతో వస్తుంది. బేసికల్ గా శుద్ధ భక్తుని సాంగత్యంతో మరి ఎప్పుడైతే మనము ఒక ఇంటెలిజెంట్ వ్యక్తి మనం పరీక్ష పాస్ అవడానికి కష్టపడుతున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినవాడు మన ఇంటికి వచ్చాడు. ఆ రోజు మన పరీక్ష పాస్ అవ్వడానికి కష్టపడుతున్నప్పుడు, ఇదంతా అక్కర్లేదయ్యా, నువ్వు ఈ 4 పాయింట్స్ చదువుకుంటే నువ్వు ఈజీగా పాస్ అయిపోతావు అని చెప్పుకొచ్చాడు. ఆ 4 పాయింట్స్ మనం చదువుకున్నాము, పాస్ అయిపోతాం అనుకోండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద అసోసియేషన్ ఆఫ్ ఎ ప్యూర్ డివోటీ మీన్స్. రియల్లీ అసోసియేషన్ ఆఫ్ ప్యూర్ డివోటీ మీన్స్. ఎప్పుడైతే ఆ అసోసియేషన్ ఆఫ్ ప్యూర్ డివోటీ మనల్ని కూడా అటువంటి స్థితిలోకి తీసుకువెళ్తుందో మనము భగవంతుడికి
ప్రియతమ వ్యక్తి అయిపోతాము. అటువంటి వ్యక్తి నాకు మిత్రుడు, నాకు చాలా ప్రియుడు. నేను కూడా అతనికి ప్రియుడిని అవుతాను. ఎందుకంటే అప్పుడు అతను నాకు భక్తి చేయగలుగుతాడు. వీరిలో పరిపూర్ణ జ్ఞానము కలిగి సదా శుద్ధ భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండేడు వాడు అత్యంత ఉత్తముడు. సో 8 రకాల మనుషుల్లోని కూడా ఎవడైతే శుద్ధ భక్తియుక్త సేవ చేస్తాడో, ఏలైనా నేను అతనికి మిక్కిలి ప్రియుడును, అతడును నాకు మిక్కిలి ప్రియుడు. అటువంటి వ్యక్తి నన్ను చాలా అభిమానిస్తాడు. ఆ వ్యక్తిని నేను కూడా అట్లాగనే రెసిప్రొకేట్ చేస్తాను. ఆర్తి, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాను అని వారు భౌతిక వాంఛా కాలుష్యము నుండి విడివడినప్పుడు శుద్ధ భక్తులు కాగలరు. వీరిలో పరతత్వ జ్ఞానమును కలిగి సమస్త భౌతిక వాంఛల నుంచి విముక్తులైన వాడు భగవానికి నిజమైన భక్తులవుతాడు. ఇట్టి సుకృతులైన 4 రకముల భక్తులలో పరిపూర్ణ జ్ఞానవంతుడైన భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండిన వ్యక్తి అత్యుత్తముడు అని భగవానుడు చెప్పుచున్నాడు. జ్ఞానమును అన్వేషించేవాడు తన ఆత్మ భౌతిక దేహము కంటే భిన్నమని ఎరిగి మరింతగా పురోగతిని సాధించిన పిమ్మట నిరాకార బ్రహ్మభూతిని గూర్చు మరియు పరమాత్మ అనుభూతిని గూర్చు జ్ఞానమును పొందును. పూర్తిగా పవిత్రుడైన వాడు భగవానికి నిత్యదాసుడైండుట చేత తన సహజ స్థితిని గుర్తించును. కనుక శుద్ధ భక్తుల సాంగత్యమున జిజ్ఞాసులు, ఆర్తుడును, అర్ధార్థి, జ్ఞాని అందరూ క్రమముగా పవిత్రులవుతారు. కానీ ప్రయత్న దశలో భగవానుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానమును కలిగి ఉండి భక్తియుక్త సేవ యందు నెలకొనిన వాడు భక్తియుక్త సేవ చే రక్షింపబడి చేత భౌతిక కాలుష్యములేవి అతనిని అంటజాలవు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆ భక్తియుక్త సేవలోని శరణ పొందగలుగుతున్నాడో, భక్తియుక్త సేవలో శరణ పొందగలిగితే అటువంటి వ్యక్తికి భౌతిక విషయాలేవి కూడా అంటజాలవు. అటువంటి వ్యక్తి భౌతిక కాలుష్యం నుంచి దూరంగా ఉండగలుగుతాడయ్యా. సరే, సో 18వ శ్లోకం కూడా చూద్దాము. దెన్ క్లోజ్ ఫర్ ద డే. 18th శ్లోకం చదువుతారమ్మా ఎవరైనా? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. అనువాదము: ఈ భక్తులందరూ నిస్సంశయముగా ఉదాత్తులే. అయినను వీరిలో నా జ్ఞానము నందు స్థితుడైన వారిని నన్నుగానే నేను భావింతును. నా దివ్యమైన సేవ యందు నియుక్తుడైనందున అతడు అత్యుత్తమము మరియు పరమగమ్యమైన నన్ను తప్పక పొందగలడు. హరే కృష్ణ. భగవంతుడు ఇంకా ఈశ్వరించిస్తున్నాడు. ఇటువంటి వ్యక్తి అంటే ఎవరమ్మా? పూర్తిగా భగవంతుని శరణ పొందినవాడు, పూర్తిగా భగవంతుని శరణ. అటువంటి వ్యక్తిని భగవంతుడు ఏం చెప్తున్నాడు? నా జ్ఞానయందు స్థితుడైన వాడిని నన్నుగానే భావిస్తాను. నా దివ్యమైన సేవ యందు నియుక్తుడైనందున అతడు అత్యుత్తముడు మరియు పరమగమ్యమైన నన్ను తప్పక పొందగలడు. అంటే భగవంతుని శరణ పొందాలి అంటే మనము ద్రౌపదీదేవి భగవంతుడికి నిస్సహాయ స్థితిలో శరణ కోరింది. భగవంతుని శరణ పొందాలి అంటే నిస్సహాయ స్థితే ఉండాల్సిన అవసరం లేదు. అర్జునుడు పూర్తి సంపూర్ణ శరణ పొంది యుద్ధం చేశాడు. నిస్సహాయ స్థితి అనే అనడానికి వీలు లేదు. నిస్సహాయ స్థితి అర్జునుడు క్రాస్ అయిపోయాడు. ఎప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు? మొదట ఇదంతా ఎట్లా వీళ్ళందరినీ ఎందుకు చంపాలి అని. కానీ ఆ స్థితి దాటిన తర్వాత కంప్లీట్ నిస్సహాయ స్థితి అంటే పొందడం వలన నిస్సహాయ స్థితిలో శరణ పొంది యుద్ధం చేయగలిగాడు. దోతుంది కదమ్మా ఆ స్థితి. భక్తియుక్త సేవా స్థితి అంటే అది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం నిస్సహాయ స్థితి ఉన్నా లేకపోయినా ఆయన సహాయాన్ని తీసుకోగలగాలి. కంప్లీట్ గా ఆయన సహాయాన్ని తీసుకోగలిగే స్థితే శుద్ధ భక్తి స్థితి. దాని గురించే భగవంతుడు మన నుంచి ఆశిస్తున్నాడు. రైట్? అటువంటి వాడు నాకు చాలా ప్రియులు.
జ్ఞానమునందు పరిపూర్ణత్వము పొందని భక్తులు భగవానునికి ప్రియము కాజాలరని ఎన్నడూ భావింపరా. ఎవడైనను భగవానుని కొరకు ఏ ప్రయోజనంతో సమీపించినను వారు మహాత్ములగటిచే వారందరూ ఉదాదత్తులేని భగవానుడు చెప్పుచున్నాడు. భక్తియుక్త సేవకు ప్రతిఫలముగా కొంత లాభము కలుగవలనని వాంఛించు భక్తులను కూడా భగవానుడు అంగీకరించింది. వారి భక్తి యందు ప్రేమభావ వినియమములు ఉంటేయే అందులకు కారణం. ప్రేమ కారణముగానే వారు భగవాను నుండి కొంత భౌతిక లాభం ఆశించదు. అది ప్రార్థించిన పిమ్మట వారు మిక్కిలి సంతృప్తి చెంది మరింత అధికముగా భక్తియుక్త సావిందు పురోగతిని సాధించదు. కానీ పరిపూర్ణ జ్ఞానవంతుడైన భక్తుడు కేవలము భక్తి మరియు ప్రేమలతో భగవానుని సేవించుటే తన ఏకైక ప్రయోజనమును భావించట చేత ఆ భగవానునికి మిక్కిలి ప్రియమైన వాడిగా భావింపబడును. అట్టి భక్తుడు భగవానునితో సంబంధము లేకుండా అతనిని సేవింపకుండా క్షణకాలమైన జీవింపలేడు. అదే విధముగా భగవానుడు కూడా అట్టి భక్తుని ఎడ గొప్ప ప్రీతిని కలిగి ఉండి అతన్ని వీడి దూరముగా ఉండజాలడు. సో ఇది భక్తుడికి భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం. భాగవతంలో నుంచి దీనికి రిఫరెన్స్ చెప్తున్నారు. భక్తులు సదా నా హృదయమునందు నిలిచి ఉందురు, నేనెప్పుడును భక్తుల హృదయమునందు వసింతును. భక్తులు నన్ను తప్ప అన్యమును ఎరుగురు, మరియు నేనును భక్తులను ఎన్నడను మరువును. మరియు వారికి నీ మధ్య గొప్ప సన్నిహిత సంబంధం కలదు. అట్టి పరిపూర్ణ జ్ఞానవంతులైన శుద్ధ భక్తులు ఆధ్యాత్మికతకు ఎన్నడను దూరము కానందున వారు నాకు మిక్కిలి ప్రియులు. సో ఇటువంటి భక్తులు నాకు ప్రియులయ్యా అంటే ఎప్పుడు కూడా నేనెప్పుడు అన్యమును ఎరుగును, మరియు నేనును భక్తులు ఎన్నడూ మరవను. నాకు మరియు వారికి మధ్య గొప్ప సన్నిహిత సంబంధం కలదు. అట్టి పరిపూర్ణ జ్ఞానవంతులైన శుద్ధ భక్తులు ఆధ్యాత్మికతకు ఎప్పుడూ దూరంగా కానందున వారి నాకు మిక్కిలి ప్రియులు. సో శరణాగతి పొందడం అంటే ప్రతి నిమిషము ఆయనని మన మనసులో నిలుపుకోగలవు. అదే కృష్ణ కాన్షియస్నెస్ అంటే. ప్రతి నిమిషము కూడా కృష్ణుని యొక్క కాన్షియస్నెస్ తో జీవితాన్ని గడపగలరు. అర్జునుడు యుద్ధము చేసినంతసేపు కూడా ఆ కృష్ణుడి తాలూకా ఆలోచనతోనే యుద్ధము చేయగలిగాడు. ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే అది శరణాగతి వల్లనే వస్తుంది. మనం ఎందుకంటే మనం శరణాగతి పొందలేకపోతున్నాము అంటే దానికి మనం అంతటి ప్రయారిటీ ఇవ్వటం లేకపోవడం, అది అంత అవసరము అని గ్రహించలేకపోవడం, అది అది అంత అవసరము అని గ్రహించలేకపోవడం. లాస్ట్ వీక్ ఎప్పుడో కదా మనం మాట్లాడుకున్నాము. Go to a doctor says you have some big problem and he gives you medicine, తూచా తప్పకుండా పాటిస్తాం. ఎందుకంటే అది అప్పుడు అవసరము అని, అది అత్యంత అవసరము అని భావించగలుగుతున్నాము. భక్తికి వచ్చేసరికి దాని సీరియస్నెస్ ఆ భావనలో నిలబడలేకపోవడము వలన మనము ఆ 24 గంటలు ఆ భగవంతుని స్మృతిలో నిలబడలేకపోతున్నాము. ఆ నిలబడడం కోసమే ఈ సాధన అంతాను, ఈ ప్రయత్నం అంతాను, ఈ భగవద్గీత చదువుకోవడం అంతాను బేసికలీ. రైట్? ఏ నిమిషం అయితే మనం అట్లా ఉంటామో అటువంటి వ్యక్తి నాకు మిక్కిలి ప్రియుడు అని భగవంతుడు చెప్పుకొస్తున్నారు. ఈ 19వ శ్లోకము, జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణములు పెదప నన్నే సర్వ కారణములకు కారణుడనియు మరియు సమస్తమును తెలుసుకుని నన్ను శరణజొచ్చును. అట్టి మహాత్ములు మిక్కిలి అరుదు. అటువంటి స్థితికి రావడానికి 24 గంటలు కృష్ణ కాన్షియస్నెస్ స్థితిలో ఉండడం ఎంత సులభము, ఎంత కష్టము అన్నది ఈ 19వ శ్లోకంలో భగవంతుడు చెప్పుకొస్తున్నారు. ఎన్నెన్నో జన్మలు పొందిన తర్వాత బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మలు పొందిన తర్వాత కానీ రాలేకపోతున్నాడు అయ్యా. వాసుదేవ సర్వమృతం సమహాత్మ సుదుర్లభ. అన్నిటికీ వాసుదేవుడే మూల కారకుడు అని తెలుసుకోవడానికి ఎన్నో జన్మలు తీసుకుంటున్నాడు. అటువంటి మహాత్ముడు చాలా అరుదు. నిజంగా మనం అందరూ కూడా నిజం చూస్తే ఇక్కడ 10 మంది ఉన్నారు గ్రూప్ లో, 10-12 మంది ఉన్నారు క్లాస్ లోని. సో బట్ ద రీచ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, రీచ్ ఆఫ్ దిస్ థింగ్ ఇస్ గాన్ టు లైక్ అట్లీస్ట్ few thousand people. But of this, there are few people who are willing to think and work their lives in the direction that God wants you to. భగవంతుడు చెప్పిన విధంగా జీవితాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎంత అరుదో భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పుకొస్తున్నారు. రైట్? సో విల్ స్టార్ట్ విత్ దిస్ శ్లోక on next week class. 19th శ్లోకా నుంచి
Next week class is on 7th, 6th, 7th and 8th basically, right? 7th for you, 8th for us. 8th పడుతుందమ్మా. మనకి 8th పడుతుంది. 7th సాయంత్రం ఏమో 7th is Maharaj Vyas Puja in Govardhan Eco-Village. So I'll be going there. Sunday night I'll be in GEV. Monday morning I'll figure out a place to do the class. We'll do the class. Monday morning అక్కడే ఉంటాను, but I'll do the class from GEV. Okay. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు అమ్మా. అందరికీ కూడా మీకు కూడా అండి క్వశ్చన్స్ ఏమున్నాయమ్మా? గీతా జయంతి శుభాకాంక్షలు. అంటే చాలా బాగుంది నాన్న. ఇక్కడి నుంచి ఇంకా విడిపోతున్నాయి కదా అన్నిని, శ్లోకాలన్నీ. ఇవి అలాగా మళ్ళీ 16, 17 14 వస్తూనే ఉంటాయి. ఆర్తులు, జ్ఞానులు, అర్ధార్థి ఇవన్నీ మళ్ళీ అక్కడ తగులుతాయి, వస్తూనే ఉంటాయి. అలాగే ఇక్కడ పడుతున్నామంటే భక్తి యోగంలో మళ్ళీ అక్కడికి వెళ్తే ఆ జ్ఞానం కొంచెం అర్థం అవటానికి ఛాన్స్. చాలా బాగుంది. విక్రమ్ ప్రభు. గురుజీ, ఈ శ్లోకం కన్నా ముందు శ్లోకంలో 7.18 లో మీనింగ్ లో కొన్ని అర్థం కాదా గురుజీ? అంటే వాట్ డస్ దట్ మీన్ అని ముందు పేజీకి వెళ్తారా? ఏమనుకోకుండా చెప్పండి. మీనింగ్ ప్రభుజీ 7.17 అనుకుంటా, అట్లయితే అది. 7.17 సారీ, అది గురుజీ. నెక్స్ట్ పేజ్ గురుజీ. అది ఆర్తి, జిజ్ఞాస, అర్ధాతి, జ్ఞాని అంటే ఒకసారి చెప్తారా గురుజీ? జ్ఞాని అంటే మనం ఇందాక చూసాం కదా ప్రభు, ఈ 4 రకాల వ్యక్తుల గురించి. ఆర్తుడంటే, ఈ ఆర్తుడంటే ఏదో ఒక కారణంతో భగవంతుడి దగ్గరికి వచ్చేవాడు, హెల్త్ రీజన్స్ కానీ వేరు అలాంటి కారణాలతో వచ్చేవాడు. అర్ధార్థి అంటే ఆర్థికంగా భగవంతుడిని కోరేవాడు, బేసికల్గా ఆర్థిక లాభం గురించి. జ్ఞాని అంటే అసలు ఏమిటి ఈ జీవితము, వైరాగ్యం, కొంత ఫిలాసఫీని తెలుసుకుందాం అనుకున్నవాడు. జిజ్ఞాసు అంటే ఫిలాసఫీని తెలుసుకున్నవాడు. జ్ఞాని అంటే పరాశక్తి, లేక పరమశక్తి, భగవత్ శక్తిని తెలుసుకుందాము అనుకుని వచ్చేవాడు. కానీ నలుగురు కూడా భగవంతుని దగ్గరికి ఏదో కారణంతో వస్తున్నారు, కానీ భగవంతునికి శరణాగతి పొందుదామని ఈ నలుగురు రావట్లేదు. దూత కదా, భగవంతుడిని తెలుసుకుందామని వస్తున్నాడు కానీ భక్తుడు అవ్వలేకపోతున్నాడు. భగవంతుడి గురించి తెలుసుకుందామని వచ్చిన వ్యక్తి కూడా ఏదో ఒక దశలో శుద్ధ భక్తుడు సాంగత్యముతో భక్తుడు అవుతాడు. అంటే ఇట్స్ లైక్ దిస్ బేసికలీ. యూ వాంట్ టు పాస్ ఇంజనీరింగ్, బట్ ఇట్ డస్ నాట్ మీన్ యూ విల్ ప్రాక్టీస్ యాజ్ అన్ ఇంజనీర్ బేసికలీ, రైట్? You want to pass. Then there are people who want to pass engineering because you want to become an engineer basically, right? So that's the difference between studying to pass the exam, studying to become an engineer. Studying to becoming an engineer is like you are coming to God to become a devotee. Studying to pass engineering is you are coming to God you're studying engineering just to get a degree basically, but never practice as an engineer, right? So that's the difference between those two matters. They're understanding, they're coming to God to understand Him, but not surrender to Him, basically. Yeah, definitely. జిజ్ఞాసు అంటే మళ్ళీ ఒకసారి చెప్తారు? So, ఒకళ్ళు ఏంటంటే కేవలము like let me see what that engineering means. I have the opportunity to study. So that's all. I mean, that's my interest of coming to college. What engineering means to understand it, basically. I don't care if I pass that exam or not even. Right, so a lot of people go certificate courses. They don't care so much about even passing through the exam. They just want to understand what that matter is, basically, right? Certificate courses chesevaadu. Curiosity. Jignasu is curiosity. Arti means distressed. People who are in trouble, they come for. Okay. So, some distress, yes, exactly. That's English word. Sure, Guruji. Thank you, Mataji. So, but in naluguru kuda come to the examination to understand curiosity to vastunaru, then you see somebody who is actually successful by getting through that examination and practicing that. Then you might think, oh, probably this is the best path to do. Let me also do that. This far I came, why not finish the examination and take that as my career option?
That's Yeah, what Guruji. becoming a pure devotion basically, because you come in contact with some. సో ఆ విధముగా భక్తిలోకి వెళ్ళిన వాడిని సక్సెస్ అయిన వాడు బేసికలీ చూసినప్పుడు మ- ఈ అండర్స్టాండింగ్ భగవద్గీత అండర్స్టాండింగ్ లేని వాళ్ళు జనరల్ గా ఈ నాలుగు Yeah. జనరల్ గా ఏదో ఒక 4 దశలో ఈ నాలుగుగా ఉంటారు కదా గురూజీ. నేనైతే Yes. ఉన్నానని నా Yes. ఒపీనియన్ Yes. గురూజీ. దిస్ ఈజ్ రైట్ అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ లేని వాళ్ళు ఈ నాలుగు కూడా భక్తిలో భావమే అనుకుని ఉండిపోతారు. ఈ నాలుగు కూడా ఈ నాలుగిట్లో ఎస్ వాట్ యూ సెడ్ ఇస్ ఎగ్జాక్ట్లీ రైట్. ఎస్ ఏదో ఒక కారణంతో గుడికి వెళ్తున్న వాడు నేను భక్తిలోనే ఉన్నాను కదా అనుకుంటాడు. ఏదో కారణంతో గుడికి వెళ్ళినాడు నేను భక్తుడినే అన్న భావంలో ఉండిపోతుంటాడు. అర్థమవుతుంది కదా ప్రభు? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ సెడ్ ఇస్ రైట్. ఈ అండర్స్టాండింగ్ భగవద్గీతలో వచ్చిన అండర్స్టాండింగ్ లేకపోతే నేను గుడికి భగవంతుడిని ఏదో ఒక పరీక్ష పాస్ అవ్వాలని భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను, లేకపోతే నాకు ఇంకా ప్రమోషన్ రావాలని భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను. నేను భక్తుడినే కదా, నేను భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను కదా, నేను భక్తి మార్గంలో ఉన్నాను కదా, నాకు గుర్తొచ్చేస్తుంటే అట్లీస్ట్ ఫర్ మై వెల్ బీయింగ్ ఐఎమ్ స్టిల్ డిపెండింగ్ ఆన్ గాడ్, సో ఐఎమ్ ఎ డివోటీ. For my well-being, I'm depending on God, so I'm a devotee. But that's not what it is. That's not what it is. That is not pure devotional service. Right? Yeah, That's అంటే the starting point. That's the starting point. యా గురూజీ. అంటే ఇది దిస్ ఇస్ ఆల్ ఏ ప్రాసెస్ కదా గురూజీ. లైక్ అంటే అట్లీస్ట్ Yes. ఏ దేవుణ్ణి కొలిచినా ఎండ్ ఆఫ్ ద డే లైక్ డీప్ గా భక్తితో ఉన్న రోజున ఎంత కాదన్నా అది మెచ్యూరిటీ వల్ల అవ్వచ్చు, లేకపోతే మనం పెద్దోళ్ళం అవుతాం వల్ల అవ్వచ్చు. కొన్నిసార్లు అంటే నాకు అనిపించింది గురూజీ, అంటే మనం చాలా ఇట్లా ఈ అన్నిటి కోసం మనం డిఫరెంట్ మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ వేస్ లో మల్టిపుల్ కాజెస్ కోసం చేసిన క్యారెక్టర్నే గురూజీ. కానీ అట్ ద సేమ్ టైం ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొన్నిసార్లు ఓకే కొన్ని బాగా పాడైపోయిన తర్వాత కొన్ని అసలు డెఫినెట్ గా ఇది సరిగ్గా జరగట్లా, నాకు యాంటీగా జరుగుతుంది అని తెలిసినా కూడా రెసిస్ట్ చేసుకునేవాడిని గురించి. అంటే లైక్ దేవుడి దగ్గరికి ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదు, అంటే లైక్ ఏదో అవసరానికి వెళ్ళటం కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను ఒక 20 రోజులు పూజ చేయలేదు, ఈ లాస్ట్ 5 రోజుల్లో ఇది అయింది, అట్లా వెళ్తే ఎంతవరకు అని కొన్నిసార్లు లైక్ యూనో అంటే ఇది ఎవ్రీ వన్ విల్ గో త్రూ అని నా ఫీలింగ్ గురుజీ. నేను ఒక్కడనే కాదు, కొన్నిసార్లు మనకి అలా అనిపించింది కదా గురుజీ, గిల్టీనెస్ అంటే అవసరానికే వెళ్తున్నానా అనే క్వశ్చన్ నాకు స్టార్ట్ అయ్యేది గురుజీ. అంటే ఇది భగవద్గీత స్టార్ట్ చేయకముందు చెప్తున్నా గురుజీ. బట్ యా సో మరి దేవుడి దగ్గరికి ఆయన ఆనందం కోసమే వెళ్ళాలి అన్న స్థితికి రాగలగాలి. So what the guilt should take you to a point. I should not go to God for some result oriented, but just for his happiness, just because he is the supreme. He is the supreme. That's what he's expecting from me. That's what he's expecting from me. We should not expect anything. That's the most important. You will come to a point that you are not going to be happy by expecting something versus making him happy. Exactly. Absolutely. You'll come to a point you are more happier by making him happy than taking something that he's giving you as part of your prayer. So there are two things happening. When you're praying him, he's going to give you something and he's going to be happy. So you will be more happier with the ఆయన ఆనందంలో మన ఆనందం చూడడంలోనే ఎక్కువ ఆనందిస్తాం తప్పితే ఆయన ఇచ్చిన దాన్ని అనుభవించడంలో అంత ఆనందము పొందని స్థితికి వెళ్తాము. Exactly. That is end of 12th chapter. You should be there. ఒక్క చిన్నది షేర్ చేసుకుంటా గురూజీ. ఈ మధ్య రీసెంట్ గా ఏదో బుక్ చదువుతా ఉంటే ఒకటి బాగా అంటే బాగా కొంచెం ఇదైంది గురూజీ. బహుశా అందరికీ అనిపించుద్దేమో అది. అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్ లో అందరం టెంప్టేషన్స్ కి గురయ్యి టెంప్టేషన్స్ దాని నుంచి వచ్చే ఆనందాలే మన నిజమైన ఆనందం అనుకుని ఉంటామని గురూజీ. రెండోది
ఎప్పుడైతే మనం 30 years 40 years 50కి వచ్చేటప్పటికి అంటే ఇవన్నీ భగవద్గీత చదవని వాళ్ళకి గురూజీ లైక్ నార్మల్ లైఫ్లో లైక్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ దట్ ఎడ్యుకేషన్ దెన్ వీ థింక్ విత్ ద ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ వీ ట్రై టు కంట్రోల్ దట్ అండ్ వీ ట్రై టు ఫిక్స్ ఇట్ అవర్ సెల్స్ విచ్ ఈస్ అది కూడా 100% ఇదిగా జరగదు బట్ ఎండ్ ఆఫ్ అంటే లైక్ వీ విల్ నాట్ ఫైనల్లీ టేస్ట్ ద సక్సెస్ ద రియల్ సక్సెస్ ఓన్లీ third possibility is when you go with full Saranagati. Yes. And that's the only time you will taste the real That's the success. only or- option. That's the only Option. option. తెలుసుకోగలిగారు. Right. That's the only option అని తెలుసుకోగలరు. దట్ ఈస్ అది తెలుసుకోవడానికే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపంచతే అన్నారు భగవంతుడు. Basically. దాన్ని తెలుసుకోవడానికి ఎన్నెన్నో జన్మలు పడుతుంది. వాసుదేవ మహాత్మ సుదుర్లభ. రైట్, Yes, Guruji. దాంతో స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ వీక్ క్లాస్. ఓకే, Thank you. ఓకేనన్నా. క్లోజ్ ద క్లాస్ అబ్బా, నిన్న పెట్టారు అది ఏంటమ్మా రాత్రి కాంపిటీషన్ అని